నమస్తే. వెల్కమ్ టు యువర్ టీవీ మీట్ ద ప్రెస్. కరోనా ప్రభావం ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పడింది. మరీ ఎక్కువగా అమెరికాపై పడింది. కాబట్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రోజు రోజుకి సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో అక్కడ చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. అండ్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొత్తగా ఇమ్మిగ్రేషన్ అనే ఒక ఆహ్, ప్లాన్ ఏదో అమలు చేయబోతున్నారు అని చెప్పిన నేపథ్యంలో అందరిలో కూడా గందరగోళం నెలకొంది. ఇమ్మిగ్రేషన్ ఎలా ప్లాన్ చేస్తారు? ఎవరెవరికి ఏమో జరుగుతుంది? ఏంటి అనేది. సో, ఈ నేపథ్యంలో వీటన్నిటి గురించి మనకి క్లారిటీ ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు అటార్నీ ఎట్ లా జనతా కంచర్ల గారు ఉన్నారు. సో, దానికి సంబంధించి ఆవిడ పూర్తి క్లారిటీ మనకిస్తారు. నమస్తే అండి జనత గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. హౌ ఆర్ యూ? యాహ్! ఫైన్ అండి. బట్ మేము ఇక్కడ పూర్తి లాక్‌డౌన్‌లో ఉన్నాము. సో, మీ పరిస్థితి ఏంటి? యాహ్! అక్కడ ఎలా ఉంది? మాకు కూడా లాక్‌డౌనే ఉంది. స్టే అట్ హోమ్ ఆర్డర్స్ ఉన్నాయి. బట్ కొన్ని సర్వీసెస్ కొన్ని ఎగ్జామ్ట్ చేస్తారు కదా! సో, లీగల్ సర్వీసెస్ కూడా వన్ ఆఫ్ ది ఎసెన్షియల్ సర్వీసెస్ అన్నమాట. సో, ఎందుకంటే ఓకే. మాకు గవర్నమెంట్ ఇంకా వర్క్ చేస్తుంది యూఎస్‌సిఐఎస్. సో, కొన్ని అవర్స్ ష్రింక్ చేశాము. సో, హ్మ్. స్పెసిఫిక్ డేస్ అట్లా పెట్టుకొని వి ఆర్ స్టిల్ వర్కింగ్. ఓకే. సో, మీరు వర్క్ చేస్తూ ఉన్నారైతే. యెస్. వర్క్ ఫ్రమ్ ఓకే. హోమ్, గోయింగ్ టు ఆఫీస్ అండ్ వర్కింగ్ ఫ్రమ్ దేర్. ఆ! సో, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు మరి మీరు? డెఫినెట్‌గా. అంటే ప్రీవియస్‌గా అయితే వర్కెళ్ళి రకరకాల పనులు చూసుకొని రావడం అలా చేసేవాళ్ళము. బట్ ఇప్పుడు స్ట్రిక్ట్‌లీ జస్ట్ గోయింగ్ టు ఆఫీస్ అండ్ దెన్ కమింగ్ బ్యాక్. సో, థట్స్ వాట్ వి ఆర్ డూయింగ్. సో, హ్మ్. ఎక్కువగా ఆఫీస్‌కి కూడా ఇన్ పర్సన్ మీటింగ్స్ అలౌ చేయట్లేదు. మోస్ట్ ఆఫ్ దెమ్ మేము టెలిఫోన్ ద్వారా అట్లా. అంటే హ్మ్. మాకు లీగల్ ఇమిగ్రేషన్‌లో ఏంటంటే ఇమిగ్రేషన్ వరల్డ్‌లో మనము తప్పకుండా లీగల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో మనం పంపిస్తాం కదా యూఎస్‌సిఐఎస్‌కి. సో, ఆ! ఆ రిక్వైర్మెంట్ బేసిస్ మీద మేము తప్పకుండా ఆఫీస్‌కి ఎళ్ళాల్సొస్తుంది. బట్ ఔట్‌సైడ్ అంటే క్లయింట్స్‌ని ఎక్కువగా ఇన్ పర్సన్ మీటింగ్స్‌కి అలౌ చేయట్లేదు. వి ఆర్ డూయింగ్ ఎక్కువగా టెలిఫోన్‌లో. అండ్ దెన్ సీడీసీ గైడ్‌లైన్స్ ప్రకారము వి ఆర్ మెయింటైనింగ్ దట్ కైండ్ ఆఫ్ అంటే 6 ఫీట్ డిస్టెన్స్ వితిన్ ద ఆఫీస్ యాస్ వెల్ అండ్ దెన్ మాస్క్‌లు, గ్లౌజెస్ we are following all the హ్మ్. guidelines from CDC. ఓకే. సో, అయితే జనత గారు మనం అంటే టాపిక్ విషయానికొస్తే ట్రంప్ ఇమ్మిగ్రేషన్ మీద మొన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో, దానికి సంబంధించి చాలా మందిలో గందరగోళం ఉందన్నమాట. ఏంటి ఇమ్మిగ్రేషన్‌కి సంబంధించి ఏం చేయబోతున్నారు అనే ఒక గందరగోళం ఉంది, భయాలు ఉన్నాయి. సో, వాటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ మాట్లాడుకునే ముందు అసలు ఎందుకు Mhm. అంటే ఇక్కడ ఒక దేశం నుంచి వేరే దేశానికి వెళ్తున్నారు అంటే విదేశం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది అమెరికా. చాలా మంది. ఎస్పెషల్లీ మన భారతీయులు గూడా ఇది అమెరికా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకు? అక్కడ అంత అట్రాక్టివ్ పాయింట్స్ ఏమున్నాయి అమెరికాలో? అంటే మీకు లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది అంటే వెరీ ఆర్గనైజ్డ్‌గా ఉంటుంది. అండ్ దెన్ అంటే యూ కెన్ డూ అంటే మీరు ఎలా పనులు చేయాలనుకుంటున్నారు, మీ టైమ్‌లో ఎలా చేయాలనుకుంటున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఆపర్చునిటీస్ మోర్ అంటే మీకు ఉన్న ఎడ్యుకేషన్‌కి ఇప్పుడు ఒక సర్టెన్ ఎడ్యుకేషన్ ఉంటే దానికి మీ స్కిల్ సెట్‌కి తగినట్టుగా ఇంకా ఎక్కువగా ఆపర్చునిటీస్ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ కంట్రీ అండ్ దెన్ ఆహ్ ద ఫస్ట్ కంట్రీ అంటే నంబర్ 1 కంట్రీ అంటాం కదా మనము. హ్మ్. సో, ఆపర్చునిటీస్ ఎక్కువ అండి బేసిక్‌గా. అంటే కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు మనకి చాలా మంది స్టూడెంట్స్ కూడా వస్తూ ఉంటారు. ఆ! బేసిక్‌గా అంటే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత దెన్ వాళ్ళకి ఉద్యోగాలు అట్లా దే కైండ్ ఆఫ్ ఎస్కలేషన్ ఇన్ దేర్ కెరీర్ అట్లా. సో, మోస్ట్‌లీ బికాస్ ఆఫ్ ద కెరీర్ ఆపర్చునిటీస్ దట్ వన్ విల్ హావ్ హియర్. హ్మ్. రైట్. మీరన్నట్టు ఎడ్యుకేషన్ కోసం గానివ్వండి, లేకపోతే జాబ్ పర్పస్ గానివ్వండి, చాలా మంది ఒక ఇండియా నుంచే కాకుండా రకరకాల దేశాల నుంచి చాలా మందొస్తారు. ఇంతమందిని హుహు. అకామిడేట్ చేసేంత ఉన్నాయా అక్కడ ఉద్యోగ అవకాశాలు గానివ్వండి, లేకపోతే ఎడ్యుకేషన్‌లో యూనివర్సిటీలో సీట్స్ గానివ్వండి, అంతగా ఉన్నాయా? అంటే మనకి డిఫరెన్షియేట్ చేస్తే ఇప్పుడు మీరన్న క్వెషన్‌కి మన వాళ్ళు ఎవరైతే చదువుకోవడానికి ఇక్కడికొస్తున్నారో, ఉద్యోగరీత్యా వస్తున్నారో ఇక్కడికి, అదంతా హైలీ స్కిల్డ్ వర్క్ అన్నమాట. ఇప్పుడు మీరు చూసుకుంటే నర్సెస్ కానీ, డాక్టర్స్ కానీ, ఐటీ ఇంజినీర్స్ కానీ, ఇప్పుడు లాయర్స్ కానీ వీళ్ళంతా. సో, దిస్ ఈస్ ఆల్ హై స్కిల్డ్ వర్క్. సో, ఈ హై స్కిల్డ్ వర్క్‌కి ఆల్వేస్ షార్టేజ్ ఉందండి అమెరికాలో. ఇప్పుడు కూడా ఉంది. యాస్ వి టాక్ హై స్కిల్డ్ వర్క్‌కి ఇంకా షార్టేజ్ ఉంది. సో, అందుకనే కొన్ని ఎగ్జంప్షన్స్ చేశారు. ఇప్పుడు మనకి ప్రెసిడెంట్ ప్రొక్లమేషన్‌లో కూడా. సో, డెఫినిట్‌గా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో, మీరు ఎంత హార్డ్ వర్క్ చేసుకుంటే అలాంటి ఆపర్చునిటీస్ తప్పకుండా ఉంటాయన్నమాట. ఇమ్మిగ్రేషన్‌కి సంబంధించి కొన్ని ఇందాక నేనన్నట్టు కొన్ని వ్యాఖ్యలు ఏవైతే చేశారో,
వాటిలో చాలా కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయన్నారు. అసలు నిజానికి అంటే ట్రంప్ ఆ వ్యాఖ్యల వెనక అర్థం ఏంటి? దాంట్లో ఏ ప్లాన్‌తో ఆయన ముందుకెళ్తున్నారు? ఒక్కసారి ఆ విషయం చెప్పండి. యాహ్! అంటే మనకి ఇఫ్ వి గో లిటిల్ బిట్ బ్యాక్‌గ్రౌండ్ ఆన్ ద థింగ్, మనకి ఫస్ట్ ప్రొక్లమేషన్ అంటే నేను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేస్తాను అని యూఎస్ మండే ఈవినింగ్ అరౌండ్‌లో ట్వీట్ చేశారు. సో, ఆ ట్వీట్ చేయగానే చాలా మంది ఇమిగ్రెంట్ కమ్యూనిటీ అంతా చాలా రెస్ట్‌లెస్ అయిపోయారు. అంటే దానిలో ఏముంటుంది? ఏంటి? ఎందుకంటే మీరు ప్రీవియస్‌గా ఇంకా ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కంటే మనం ఇంకా బ్యాక్ వెళ్తే 2018 టైమ్ ఫ్రేమ్‌లో మనకి ట్రావెల్ బ్యాన్ చేశారు కొన్ని ముస్లిం కంట్రీస్ నుంచి ఒక 7, 8 కంట్రీస్ నుంచి. సో, హ్మ్. అంటే అలా ఉంటుందా? ఎలా ఉంటుంది? అసలు ఏం కేటగరీస్ దీంట్లో ఇంక్లూడ్ చేస్తారు అనేది చాలా ప్రెషర్ ఫీల్ అయ్యారు ఇమిగ్రెంట్ కమ్యూనిటీ అంతా. బట్ ప్రొక్లమేషన్ నిన్న వెడ్నెస్‌డే ఈవెనింగ్ సైన్ చేశారు. సో, దాన్ని చూసిన తర్వాత చాలా రిలీఫ్ ఫీల్ అయ్యారు ఇమిగ్రెంట్ కమ్యూనిటీ అంతా. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇక్కడ F1లో గానీ, H1లో కానీ రకరకాల వీసాల్లో వచ్చి ఇక్కడ ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ, ఇప్పుడు మనకి ఇండియాలో వీసాలొచ్చి అక్కడ ఉండిపోయిన వాళ్ళు, జస్ట్ కొంత ఎమర్జెన్సీ ట్రావెల్‌కి సంబంధించి ఇండియాకు వెళ్ళిన వాళ్ళు టెంపరరీగా, ఇట్లా రకరకాలుగా అక్కడ వెళ్లి అక్కడ స్ట్రక్ అయిన వాళ్ళు అట్లా చాలా మంది ఉన్నారు. సో, హ్మ్. వాళ్ళందరికీ లిటిల్ బిట్ ఆఫ్ అంటే రిలీఫ్ ఈ ప్రొక్లమేషన్. బట్ ప్రొక్లమేషన్ ప్రకారం ఏంటి అనంటే ఒక చెప్పారు. ఎవరు అనంటే ఇప్పుడు మనకి ఎవరైతే ఈ ప్రొక్లమేషన్ ఎఫెక్టివ్ ఏంటంటే వెడ్నెస్‌డే రోజు సైన్ చేసినా కూడా థర్స్‌డే ఎఫెక్టివ్ థర్స్‌డే ఏప్రిల్ 23 రోజు నుంచి ఇది అప్లికబుల్. హ్మ్. లైక్ అరౌండ్ మనకి 11:59 ఈస్టర్న్ టైమ్ నుంచి ఎఫెక్టివ్ అన్నమాట. ఈ ఎప్పుడైతే ఇది ప్రొక్లమేషన్ ఎఫెక్టివ్‌లోకి వెళ్తుందో, సో, అప్పుడు ఎవరైతే ఔట్‌సైడ్ ద కంట్రీ ఉన్నారో, సో, 3 పాయింట్స్ మనకిక్కడ. ఔట్‌సైడ్ ద కంట్రీ ఎవరైతే ఉన్నారో, ఆ తర్వాత ఎవరికీ వాలిడ్ వీసా లేదు. ఆ తర్వాత ఎవరికీ ప్రాపర్ ట్రావెల్ డాక్యుమెంటేషన్ లేదు. ఈ 3 కేటగరీస్ వాళ్ళని అలౌ చేయము అని అన్నారనమాట. ఓకే. సో, చెయ్యము అని చెప్పేసి దాంట్లో కొన్ని ఎగ్జంప్షన్స్ కూడా ఇచ్చారు మనకి. హ్మ్. సో, ఎగ్జంప్షన్స్ ఏంటి అనంటే ఆహ్, ఎవరికైతే గ్రీన్ కార్డ్స్ ఉన్నాయో ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఇప్పుడు కపుల్ ఆఫ్ పీపుల్ ఏదైనా ట్రావెల్ సిట్యుయేషన్ మీద ఇండియాకొచ్చారనుకోండి గ్రీన్ కార్డ్ హోల్డర్స్. సో, వాళ్ళు మళ్ళీ బ్యాక్ రావచ్చు. వాళ్ళకి ఇష్యూ ఏం లేదు. సో, తర్వాత ఇండివిడ్యువల్స్ ఎవరైతే ఆహ్, అంటే ఈ కొన్ని హెల్త్ కేర్ రిలేటెడ్ అంటే ఇప్పుడు ఈ వైరస్‌ని కాంబాట్ చేస్తూ చేస్తూ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా! నర్సెస్ కానీ, ఫిజిషియన్స్ కానీ, అదర్ హెల్త్ కేర్ వర్కర్స్ కానీ ఎవరైతే దీనికి హెల్ప్ చేస్తున్నారో కాంబాట్ చేయడానికి కోవిడ్-19కి. సో, వాళ్ళకి వాళ్ళ స్పౌసెస్‌కి కూడా ఎగ్జంప్షన్ ఇచ్చారన్నమాట. తర్వాత ఇంకా మనము ఫర్దర్ వెళ్లి చూస్తే ఎగ్జంప్షన్స్‌లో ఈబీ-5 అనేది ఉంటుంది. అది ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్ వీసా అన్నమాట. లైక్ అంటే ఇప్పుడు ఎవరైనా ఇండియా నుంచి కానీ ఔట్‌సైడ్ ది యునైటెడ్ స్టేట్స్ రావాలనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ వీసాస్ కింద రావచ్చు. అది ఏంటంటే గ్రీన్ కార్డ్ లాగా అన్నమాట. సో, హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ చేసి వస్తారు. సో, వాళ్ళకి ఎగ్జంప్షన్స్ ఇచ్చారు. సో, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ అంటే వాళ్ళ స్పౌసెస్ కానీ ఏదైనా టెంపరరీగా ఇప్పుడు ఔట్‌సైడ్ ఉంటుంటే వాళ్ళకేమి ఇబ్బంది లేదు మళ్ళీ రావడానికి. ఓకే. స్పౌసెస్ కానీ, వాళ్ళ చిల్డ్రన్ కానీ ఎవరైతే అండర్ 21 ఉన్నారో అలా. సో, హ్మ్. తర్వాత ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళకి. ఆ తర్వాత మనకి ఇరాకీస్ కానీ, ఆఫ్ఘాన్స్ కానీ ఎవరైతే యూఎస్ గవర్నమెంట్‌కి హెల్ప్ చేశారో ఇంటర్‌ప్రిటర్స్ లాగా కానీ ఇంకా డిఫరెంట్ లెవెల్స్‌లో. సో, వాళ్ళకి వాళ్ళ స్పౌసెస్‌కి ఇట్లా కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయన్నమాట మనకి ఈ ప్రొక్లమేషన్‌తో. సో, ఈ హ్మ్. అంటే వాళ్ళు ప్రొక్లమేషన్ ఇష్యూ చేస్తూ బట్ అట్ ద సేమ్ టైము వీళ్ళు అంటే ఆ పర్టిక్యులర్ రూల్ నుంచి ఎగ్జెంప్టెడ్ అనేది. సో, బాటమ్ లైన్ మనం మాట్లాడుకుంటే అంటే ఈ రూల్ ఏంటి అనంటే, ఇప్పుడు ఎలాగో మనకి కాన్సులేట్స్ అంతా క్లోజ్ అయ్యాయి. వీసాలేమి ఇష్యూ అవ్వట్లేదు. సో, ఎవరైతే ఇమ్మిగ్రెంట్ వీసా అంటే మనకు మాట్లాడుకుంటే నాన్ ఇమ్మిగ్రెంట్, ఇమ్మిగ్రెంట్ ఉంటుంది. సో, ఇదేంటి ఓన్లీ ఇమ్మిగ్రెంట్ వీసా ఎవరైతే బయట నుంచి రావాలనుకుంటారో వాళ్ళకి మాత్రం వర్తిస్తుంది ఇది. ఓకే. సో, ఈ విదేశాలకు సంబంధించిన ఈ పాస్‌పోర్ట్ గానివ్వండి, వీసా గానివ్వండి, ఇమ్మిగ్రేషన్ ఇవన్నీ గూడా ఫస్ట్ నుంచి గూడా ఎందుకో గందరగోళం ఉంటది. అంటే ఎవరికిస్తారు? ఎలాంటి వారికిస్తారు? వీసా రిజెక్ట్ అయిందంటారు. పాస్‌పోర్ట్ రాలేదంటారు. ఇలాంటి ఒక గందరగోళ పరిస్థితులు అసలు ఏంటి వీసాలు ఇవన్నీ ఎవరికి ఎక్కువగా ఇస్తారు? అంటే విద్యార్థులకి చదువుకునే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా? ఎలా ప్రాసెస్ ఎలా ఉంటుందసలు?
ప్రాసెస్ ఎలా అంటే మనకి ఒక్కొక్క వీసా కేటగిరీకి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుందండి. ఇప్పుడు మనము ఇమిగ్రెంట్ వీసాస్ అనుకోండి. ఇమిగ్రెంట్ అంటే వాళ్ళంటే డైరెక్ట్ గ్రీన్ కార్డ్ స్టాంపింగ్ మీద కంట్రీ లోపలికి రావడము, తర్వాత వాళ్ళకి ఫిజికల్‌గా గ్రీన్ కార్డ్ ఇక్కడ రావడం అంటూ ఉంటుంది. అంటే వాళ్ళేంటి అంటే వేరే ఇట్లా వర్క్ అట్లా కాకుండా డైరెక్ట్ గ్రీన్ కార్డ్ స్టాంపింగ్ మీద వస్తూ ఉంటారనమాట. హ్మ్. సో, వాళ్ళకెలా ఉంటుంది అంటే ఒక రిక్వైర్మెంట్. ఇప్పుడు ఒక యూఎస్ సిటిజన్ ఉన్నారు. యూఎస్ సిటిజన్ వాళ్ళ స్పౌస్ అంటే మ్యారీడ్ అయిన తర్వాత స్పౌస్ లెట్స్ సే ఎగ్జాంపుల్ మనకి ఇండియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అనుకోండి. ఆ స్పౌస్ ని ఇక్కడికి పిలిపించుకోవాలి అన్నప్పుడు ఏంటంటే యూఎస్ సిటిజన్ వన్స్ దే ఆర్ మ్యారీడ్ దే కెన్ స్పాన్సర్ ద స్పౌస్. సో వాళ్ళకి ఒక ప్రొసీజరల్ వర్క్ ఉంటుంది. ఫస్ట్ యుఎస్సిఐఎస్ లో పేపర్ అప్లికేషన్ పెట్టడము. ఆ హ్మ్. తర్వాత నేషనల్ వీసా సెంటర్ అని ఒకటి ఉంటుంది. అక్కడికి పేపర్ వర్క్ వెళ్తుంది. అది అప్రూవ్ అయిన తర్వాత సెకండ్ స్టెప్ లో. నేషనల్ వీసా సెంటర్ ఏం చేస్తుంది అంటే స్టేట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఇప్పుడు మన కాన్సులేట్ ఉందో ఇండియాలో, సో స్టేట్ డిపార్ట్మెంట్స్ తోటి వర్క్ చేసి అండ్ కొన్ని డాక్యుమెంట్స్ అంతా చూసి అప్లోడ్ చేసి ఫీ కట్టమని ఆ తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. సో హ్మ్. ఇంటర్వ్యూకి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు అంటే ఏ కేటగిరీలో అయినా మీరు రిక్వైర్మెంట్ మీట్ అవుతేనే మీకు తప్పకుండా వీసా ఇస్తారు ఆ ఆఫీసర్, కాన్సులేట్ అఫీషియల్. సో ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూలో ఏంటి అని అంటే పెట్టిన పేపర్ వర్క్ లో నుంచే క్వశ్చన్స్ అడుగుతారు యూజువల్ గా. అంటే ఇప్పుడు లెట్స్ సే మ్యారీడ్ అయితే ఓకే, ఎన్నాళ్ళయింది మీరు మ్యారేజ్ అయ్యి? సో ఎక్కడ హ్మ్. జరిగింది? ఏంటి? సో ఇలాంటి క్వశ్చన్స్. సో ఆ రిక్వైర్మెంట్స్ మీట్ అయినప్పుడు ఏంటి అని అంటే డెఫినెట్ గా వీసా ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ మనం నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ తీసుకుంటే ఇప్పుడు F1 కానీ, H1 కానీ, L1 కానీ ఇవన్నీ తీసుకున్నట్టయితే ఏంటి అంటే ఒక్కొక్క దానికి ఒక రకమైన రూల్. F1కి ఏంటంటే స్ట్రిక్ట్‌లీగా అది నాన్ ఇమిగ్రెంట్ వీసా. దానికి అంటే ఫర్దర్‌గా రూల్ ప్రకారం ఏంటి అంటే మీకు మీ హోమ్ కంట్రీని మీరు అబాండన్ చేయకూడదనమాట. సో హ్మ్. అది రూల్. సో దాంట్లో ఏంటి అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు చూస్తారు. ఓకే. ఇంటెన్షన్ ఏంటి? చదువుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వస్తావా లేదా? చదువుకోవడానికి వెళ్తున్నావు కాబట్టి ఎనఫ్ ఫైనాన్షియల్ ఫండింగ్ ఉందా లేదా నీకక్కడ? అంటే I-20లో మనకు సర్టెన్ అమౌంట్ ఉంటుందన్నమాట. ఒక ఇయర్‌కి ఎంత ఫీ పే చేయాలి? ఒక ఆ! పర్సన్ చదువుకోవడానికి కానీ, ఇక్కడ ఉండడానికి కానీ ఎంత అమౌంట్ ఖర్చయితుందనేది వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు ఇష్యూ చేస్తారు. సో, హ్మ్. ఈ F1 స్టూడెంట్ ఏం చేస్తారు అనంటే దే హావ్ టు షో అంటే అలాంటి కైండ్ ఆఫ్ ఫండ్స్ నాకు అవైలబుల్ ఉన్నాయి. నేను గవర్నమెంట్ మీద కానీ ఎవరి మీద డిపెండ్ అవ్వను. ఆల్రెడీ నాకు ఆ ఫండ్స్ ఉన్నాయి. నేను ఆ ఫండ్స్ ఖర్చు చేసుకొని చదువుకుంటాను అని చెప్తారు కాబట్టి వాళ్ళు ఆ రూల్ రిక్వైర్మెంట్ మీట్ అవుతే వాళ్ళకిస్తారు. దెన్ హ్మ్. నెక్స్ట్ కేటగరీలోకెళ్తే అంటే చాలా కేటగరీస్ ఉన్నాయి. నేను జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను మీకు. ఆ! సో H1 ఏదైతే వర్క్ వీసా ఉందో ఇది స్పెషాలిటీ ఆక్యుపేషన్ హై స్కిల్డ్ వర్క్. సో ఇది ఎక్కువగా మనం చూస్తే H1బిలో మన ఐటీ వాళ్ళు వస్తూ ఉంటారు మన దగ్గర నుంచి. సో హ్మ్. వాళ్ళకేంటి అంటే ఇప్పుడు వర్క్ అవైలబిలిటీ ఉండాలి. ఓకే. నేను ఫలానా లాగా సాఫ్ట్‌వేర్ డెవలపర్ లాగా ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను అంటే, ఆ కంపెనీలో ఇతను చేసే వర్క్, ఆ స్పెషాలిటీ ఆక్యుపేషన్ వర్క్ అవైలబుల్ ఉందా? లేదా? అని చూస్తారు ఫస్ట్. సో అది ఉన్నట్టయితే ఆ రిక్వైర్మెంట్ మీట్ అయ్యాడు కాబట్టి వాళ్ళకి వీసాస్ ఇష్యూ చేయడం జరుగుతుంది. సో L1 కూడా అంతే. వాళ్ళేంటి అంటే ఈ ఇండియాలో అంటే ఇంట్రా కంపెనీ ట్రాన్స్‌ఫర్స్ అంటాం మనం Lని. సో ఇండియాలో ఉంటారు కార్పొరేషన్. సో దెన్ L1A ఉంటుంది. L1B ఉంటుంది. సో ఆ పొజిషన్స్‌లో ఏంటంటే వాళ్ళిక్కడికొచ్చి వాళ్ళదేదైతే ఆల్రెడీ ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్‌లో వీళ్ళ రిక్వైర్మెంట్ అంటే వీళ్ళ రోల్ ప్లే ఎక్కువగా ఉంటుంది. సో అది ప్లే చేయడానికి ఆ రోల్, ఆ రెస్పాన్సిబిలిటీని ఫుల్‌ఫిల్ చేయడానికి వాళ్ళిక్కడికొస్తూ ఉంటారు. సో హ్మ్. అదే చెప్తారనమాట వాళ్ళు ఆఫీసర్‌కి కూడా. సో ఒక్కొక్క రిక్వైర్డ్ కేటగరీ. ఇప్పుడు మనం అదర్ రిక్వైర్డ్ కేటగరీ తీసుకుంటే ఇప్పుడు పేరెంట్స్ చాలా మంది వస్తుంటారు మనకి ఆ! టెంపరరీ విజిటర్ B2 ఆ! వీసాలో. సో వాళ్ళేంటి అంటే వాళ్ళని క్వెషన్స్ అడుగుతారు. ఓకే. ఎవరున్నారు? ఏంటి మీకక్కడ? ఎందుకెళ్తున్నారు? రీజన్ ఏంటి? సో రీజన్ ఊరికే టూరిజం వైస్‌గా కూడా చాలా మందొస్తూ ఉంటారు. సో టూరిజం వైస్‌గా వచ్చినప్పుడు ఓకే. మీకు ఒక 30 డేస్ ఉండాలనుకున్నారనుకోండి. ఈ 30 డేస్‌లో మీ షెడ్యూల్ ఏంటి? మీ ప్లాన్ ఏంటి? ఏ రోజు ఎక్కడుంటారు? ఏ హోటల్‌లో ఉంటారు? ఎలా మీ 30 డే ట్రిప్‌ని మీరు త్రూ ఔట్ ద యునైటెడ్ స్టేట్స్ ఎలా ప్లాన్ చేశారు అనేది వాళ్ళు అడుగుతారు. సో హ్మ్. అది ప్రొవైడ్ చేయాలి. లెట్స్ సే పేరెంట్స్ వస్తున్నారనుకోండి. ఓకే. మా సన్ కానీ, మా డాటర్ కానీ ఉన్నారు అనంటే, ఓకే. వాళ్ళెక్కడుంటారు? ఏంటి? మీ ఫైనాన్షియల్ బర్డెన్ ఏదైతే ఉందో, ఈ టెంపరరీగా మీరు ఎన్నాళ్ళు ఉండాలనుకుంటున్నారో, అది ఎవరు బేర్ చేస్తారు? సో, అఫిడవిట్ ఆఫ్ సపోర్ట్ ఉంటుందన్నమాట మనకి. ఓకే. అంటే వీళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నేనున్నాననుకోండి, మా మదర్ ఇక్కడికి రావాలనుకుంటే, ఓకే. నేను మా మదర్‌కి స్పాన్సర్ చేస్తున్నాను. ఆమె ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అంతా నేనే తీసుకుంటున్నాను. ఇక్కడున్నప్పుడు నా దగ్గరే ఉంటుంది. ఆమె హ్మ్. హెల్త్ కేర్ కానీ, ఆమె స్టే కానీ నేను టేక్ కేర్ చేస్తాను అని చెప్తాను. సో, అట్లా వాళ్ళకి ఆ రిక్వైర్మెంట్ మీట్ అవుతారు కాబట్టి వాళ్ళకా వీసాస్ ఇష్యూ అవుతాయి. ఓకే.
సో ఇంత ప్రాసెస్ ఉంటుంది. రైట్. ఇప్పుడు ఈ ఇమిగ్రేషన్ రద్దు చేయటం వల్ల అంటే మన ఎస్పెషల్లీ ఇండియన్స్ మీద ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? అంటే బిగ్ పోర్షన్ ఆఫ్ అంటే ఎక్కువగా ప్రభావం ఏమీ ఉండకపోవచ్చు. కానీ బట్ డెఫినెట్‌గా తీసుకున్న నిర్ణయం ప్రకారము కొంతమంది ఎవరైతే ఆల్రెడీ ఈ యూనో స్పాన్సర్‌షిప్ వీసాస్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ వచ్చి ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. బట్ ఎవరైతే ఈ ప్రొక్లమేషన్ ఉన్న వాళ్ళప్పుడు అంటే ఇంకా ముందు స్పాన్సర్‌షిప్. సో హ్మ్. బేసిక్‌గా ఏంటి అనంటే ఒక కొంత పోర్షన్ మట్టుకే మనకి ఇక్కడ ఎఫెక్ట్ అయ్యారు. ఎక్కువ పోర్షన్ కాదు. ఒక ఒక పర్సెంటేజ్. సో మనకిప్పుడు ఒక 100% తీసుకుంటే ఒక 5 టు మేబీ 10% అరౌండ్ ఎఫెక్ట్ అయ్యి ఉంటారు. లెస్ థాన్ థాట్. హ్మ్. అయితే మన దగ్గర నుంచి వెళ్ళే వాళ్ళలో ఉద్యోగ అవకాశాల కోసం ఎలా అయితే వెళ్తారో, చదువుకునే వాళ్ళు గూడా అదే స్థాయిలో వెళ్తారు. సో స్టూడెంట్స్ వీసా మీద వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? స్టూడెంట్ వీసాల మీద ఆల్రెడీ ఇక్కడికొచ్చిన వాళ్ళేంటంటే, ఇప్పుడు మనకి ఈ స్టే అట్ హోమ్ ఆర్డర్స్ వల్ల చాలా యూనివర్సిటీస్ ఫిజికల్ క్లాసెస్ క్యాన్సెల్ చేశాయి. సో, దాన్ని హ్మ్. వర్చువల్‌గా ఆన్‌లైన్ క్లాసెస్‌కి మూవ్ చేశాయి. సో, ఇట్ డిపెండ్స్ ఆన్ స్టేట్. ఈచ్ స్టేట్ అన్నమాట. వాళ్ళ వాళ్ళ గవర్నర్స్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఉంటుంది. ఇప్పుడు లెట్స్ సే ఏదైతే స్టే అట్ హోమ్ ఆర్డర్స్ ఉన్న స్టేట్స్ ఉన్నాయో, సో వాళ్ళేంటంటే స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ ఇలాంటి ఎవరు కూడా అంటే ఫిజికల్ క్లాసెస్ అటెండ్ అవ్వడానికి వీల్లేదు. సో ఎవ్రీథింగ్ ఆన్‌లైన్ డిస్టెంట్ లెర్నింగ్ జరుగుతుందన్నమాట. సో మనం హ్మ్. F1 తీసుకున్నట్టయితే రూల్స్ ఎలా ఉండేవి అంటే మనకి ఈ స్టే అట్ హోమ్ ఆర్డర్స్ కంటే ముందు వాళ్ళకి ఒక సెమిస్టర్‌లో కొన్ని కోర్సెస్ ఉంటే, ఒక సెమిస్టర్‌లో ఒక్క కోర్స్ మట్టుకే వాళ్ళు ఆన్‌లైన్‌లో చేసే అవకాశం ఉండేది ప్రీవియస్‌గా. అంటే రూల్స్ ప్రకారము. బట్ ఓకే. దాన్ని కొంచెము సడలింపు చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు కంప్లీట్‌గా అంటే బికాస్ ఆఫ్ ద సిట్యుయేషన్ అంటే మనకు ఆ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి. అది స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి కాబట్టి కైండ్ ఆఫ్ అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని సో డిస్టెంట్ లెర్నింగ్ చేశారు. సో స్టూడెంట్స్ ఆర్ సేఫ్ అంటే యాస్ లాంగ్ యాస్ వాళ్ళు ఈ గైడ్‌లైన్స్ ఏవైతే మెయింటైన్ చేస్తూ ఫ్రమ్ హోమ్ డిస్టెంట్ లెర్నింగ్ క్లాసెస్ అటెండ్ అవుతున్నారో దే ఆర్ డూయింగ్ గుడ్. దే ఆర్ ఫైన్. వరీ ఏమీ ఓకే. లేదు. ఎందుకంటే ఫిజికల్‌గా క్లాసెస్‌కి వెళ్లి కూర్చునే బదులు ఇంట్లో నుంచి అటెండ్ అవుతున్నారు. హ్మ్. అట్లే అంటే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే మన దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళలో ఎక్కువ మంది స్టూడెంట్స్ పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. ఇప్పుడు అక్కడ లాక్‌డౌన్ నడుస్తున్న నేపథ్యంలో చాలా వరకు ఆగిపోయాయి. సో వాళ్ళు చేసే చిన్న చిన్న కంపెనీలు గానివ్వండి, ఇంకేమైనా గూడా ఆగిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళేంటి మరి డైలీ వాళ్ళకి రావాల్సిన ఇన్‌కమ్ అది లేనప్పుడు గవర్నమెంట్ వాళ్ళకేమైనా చేస్తుందా మరి? గవర్నమెంట్ అంటే ఈ ఇండివిడ్యువల్స్‌కి ఎక్కువగా హెల్ప్ అవ్వకపోవచ్చు. గవర్నమెంట్ ఇష్యూ చేసిన స్టిమ్యులస్ బిల్. సో, హ్మ్. మనం అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్న డీటెయిల్స్‌లోకి వెళ్తే F1 సో, వాళ్ళేంటి ఇక్కడికొచ్చేప్పుడే చెప్తారు. అంటే ఫైనాన్షియల్‌గా దే ఆర్ ఇండిపెండెంట్. అంటే దే ఆర్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ ఆల్ లివింగ్ ఎక్స్‌పెన్సెస్ కానివ్వండి, ఇప్పుడు స్టడీకి సంబంధించి ఎక్స్‌పెన్సెస్ కానివ్వండి. సో, బట్ స్టూడెంట్స్ ఇక్కడికొచ్చిన తర్వాత ఏంటి అనంటే సీపీటీ అంటే ఇన్ బిట్వీన్‌లో ఉన్నప్పుడు అంటే ఆన్ క్యాంపస్ కొంత వాళ్ళకొక 20 అవర్స్ వర్క్ చేసే ఆథరైజేషన్ ఇస్తారు. అంటే హ్మ్. అది కూడా డీఎస్ఓ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు రూల్ రిక్వైర్మెంట్ మీట్ అయినప్పుడు. సో, అంటే బిఫోర్ కోర్స్ వర్క్ గ్రాడ్యుయేట్ అవ్వకముందు వాళ్ళు ఆన్ క్యాంపస్‌లో కొంత వర్క్ చేసుకోవచ్చు. ఆఫ్ క్యాంపస్‌కి కూడా పర్మిషన్స్ ఇస్తారు. కానీ వాళ్ళ రిక్వైర్మెంట్ మీట్ అవ్వాలి ఔట్‌సైడ్ చేయడానికి. సో, ఇప్పుడు డెఫినిట్‌గా ఇప్పుడు ఆన్ క్యాంపస్‌లో ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి డెఫినిట్‌గా కొంత ఇబ్బందే. ఎందుకంటే ఇప్పుడు ఆహ్, వర్చువల్ క్లాసెసే జరుగుతున్నాయి. ఫిజికల్ క్లాసెస్ జరగట్లేదు. ఆ! కాలేజ్ క్యాంపసెస్ లాక్‌డౌన్ అయిపోయాయి కాబట్టి దాంట్లో పనిచేసే అవకాశం లేదు. డెఫినిట్‌గా వాళ్ళు అంటే వాటెవర్ ద అమౌంట్ ఆఫ్ మనీ దట్ దే ఆర్ గెట్టింగ్ అది లూజ్ అవుతారు. సో, కాకపోతే ఏంటి అనంటే వీళ్ళకి ఆల్రెడీ వీసా ఇష్యూయన్స్ కంటే ముందే వాళ్ళు చెప్తారు. మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగా ఫైనాన్షియల్‌గా నా రిక్వైర్మెంట్ అంటే I-20లో ఉంటుంది. అంటే ఉండడానికి వీళ్ళకి ఇంత ఖర్చవుతుంది ఇది అని. సో, హ్మ్. ఆ రూల్ రిక్వైర్మెంట్ మీట్ అయ్యి ఆల్రెడీ వీసా ఉంటుంది కాబట్టి మోస్ట్ లైక్లీ అంటే అలా ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్ అవ్వకపోవచ్చు. మనం ఇంకోటి తీసుకుంటే స్టూడెంట్స్ స్టడీస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఓపీటీ అని ఉంటుందన్నమాట. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని. సో, అదేంటి అంటే ఫస్ట్ అది మొత్తం టోటల్‌గా ఒక 3 ఇయర్స్ ఉంటుంది. స్టెమ్‌లో ఉంటాయి. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ మ్యాథ్ వాళ్ళకి. సో, హ్మ్. ఫస్ట్ ఒక ఇయర్ అప్లై చేస్తారు 12 మంత్స్. ఆ తర్వాత మళ్ళా 24 మంత్స్ అప్లై చేస్తారు. సో, వాళ్ళేంటి అంటే ఆఫ్ క్యాంపస్‌లోనే అంటే బయటనే వర్క్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళు ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి అంటే వాళ్ళ కంపెనీస్‌లో లే ఆఫ్స్ అలాంటివి ఏమి లేకుంటే వాళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. వాళ్ళకి ఇబ్బంది ఉండకపోవచ్చు. బట్ ఇబ్బంది ఏంటి అనంటే ఎవరైతే ఈ ఓపీటీలో
ఉద్యోగాలు లూజ్ అయ్యారో, అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటే ఉంటుందో, అంటే వాళ్ళకి ఆ రూల్ రిక్వైర్‌మెంట్ ప్రకారం ఏంటి అనంటే మొత్తం టోటల్‌గా ఓపీటీలో ఉన్నప్పుడు ఇంత ఇంత టైమ్ ఫ్రేమ్ మీరు అన్‌ఎంప్లాయిడ్‌గా ఉండకూడదు అని ఉంటుంది. సో, హ్మ్. ఒకవేళ అది వాళ్ళు క్రాస్ అవుతే కనుక వాళ్ళకి కొంత ప్రాబ్లమ్ అవ్వచ్చు. ఓకే. సో, ఇప్పుడు మామూలుగా ఇమ్మిగ్రేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఆ ఇమ్మిగ్రేషన్స్‌లో ఎన్ని రకాలుంటాయండి? అంటే కేటగరీస్ ఉంటాయండి. సో, అంటే యాహ్! ఇమిగ్రెంట్ అంటేనేమో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వాళ్ళు ఇమిగ్రెంట్ వీసా మీదే. అంటే ఇక్కడికి రాగానే వాళ్ళు వర్క్ చేసుకోవచ్చనమాట. అలా ఉంటుంది. సో, నాన్ హ్మ్. ఇమిగ్రెంట్ కేటగరీస్ ఇప్పుడు హెచ్-1, ఎల్-1 అలా తీసుకుంటే వాళ్ళు కూడా రాగానే వర్క్ చేసుకోవచ్చు. ఎఫ్-1 ఉంటుంది. సో, దానికేంటి అనంటే వాళ్ళు రావాలి, చదువుకోవాలి, వాళ్ళ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్. సో, ఈచ్ కేటగరీ ఇప్పుడు మనము ఇన్వెస్ట్‌మెంట్ వీసా తీసుకున్నాం అనుకోండి ఈబీ-5. సో, ఇన్వెస్ట్‌మెంట్ కిందే వస్తారు కాబట్టి వాళ్ళకి ఇక్కడికి రాగానే వాళ్ళు కూడా అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వర్క్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు హ్మ్. మనకి హెచ్-1బిలో తీసుకుందాము. అంటే ఒక హెచ్-1బిలో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఐ-140 అప్రూవ్ అయిపోయి ఉంటేనో, లేదంటే 6 ఇయర్స్ బియాండ్ ఉండి వాళ్ళకి లేబర్ అంటే ఫిఫ్త్ ఇయర్‌లో లేబర్ ఫైల్ చేసుంటే, వాళ్ళ స్పౌసెస్ ఎవరైతే హెచ్-4లో ఉన్నారో వాళ్ళు కూడా ఈఏడీలో వర్క్ చేసుకోవచ్చు. తర్వాత హ్మ్. ఎల్‌లో వచ్చే వరకు కూడా వాళ్ళ స్పౌసెస్ ఎల్-2 ఈఏడీస్ మీద వర్క్ చేసుకోవచ్చు. ఇలా రకరకాల అంటే మనకి మాట్లాడుకుంటే చాలా కేటగరీస్ ఉన్నాయి. సో, కేటగరీస్ అన్నీ మనకు ఆహ్, ఇప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్‌కి కానీ అట్లా ఏ తర్వాత విజిటర్స్‌కి బీ వీసాస్ అంటే బీ-1, బీ-2 బిజినెస్ అండ్ ప్లెజర్ ఇట్లా హ్మ్. చాలా కేటగరీస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు రిలీజియస్ వీసాస్ అయితే ఆర్-1 అంటాము. సో, ఇట్లా ఉన్నాయన్నమాట. సో, బేస్డ్ ఆన్ వాట్ దే హావ్ టు అంటే ఏ రీజనింగ్ మీద అంటే ఏది పెర్ఫార్మ్ చేయడానికి వాళ్ళు ఇక్కడికొస్తున్నారో బేస్డ్ ఆన్ థాట్ వాళ్ళు ఆ కేటగరీలో ఫిట్ అయ్యి రిక్వైర్మెంట్స్‌ని మీట్ అయ్యామని చూపించినప్పుడు వాళ్ళకి ఆ వీసాస్ వస్తాయి. ఆ రూల్ రిక్వైర్మెంట్‌ని మీట్ అయ్యే దానిలో ఉన్న రూల్స్‌ని ఫాలో చేస్తూ ఇక్కడ వర్క్ చేసుకుంటారు. ఓకే. అలాగే ఈ హెచ్-1బీ వీసాల విషయానికొస్తే చాలా మంది గూడా ఎవ్రీ ఇయర్ అమెరికాలో కొన్ని లక్షల మంది హెచ్-1బీ వీసా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో, ఈ ఇయర్ పిక్ అవ్వలేదు కాబట్టి స్టేటస్ మార్చుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్‌కి ట్రై చేసుకోవాలి. ఇలాంటివన్నీ అంటూ ఉంటారు. సో, ఈ హెచ్-1బీ ప్రాసెస్ ఏంటసలు? హెచ్-1బీ ప్రాసెస్ ఎలాగుంటుందంటే, ఇప్పుడు యూఎస్‌సిఐఎస్ క్యాలెండర్ ఇయర్ ఎలా స్టార్ట్ అవుద్ది, అక్టోబర్ 1 స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ 30కి ఎండ్ అవుతుందనమాట. సో, హ్మ్. ఈ ఇయర్‌లో చూసుకుంటే ఏంటి అంటే, సో, ఆల్రెడీ 2021 స్టార్ట్ అయింది వాళ్ళకి క్యాలెండర్ హ్మ్. ఇయర్‌లో యూఎస్‌సిఐఎస్‌కి. సో, యూఎస్‌సిఐఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఇమిగ్రేషన్ సర్వీసెస్. సో, ఓకే. అయితే దానికెలా ఉంటుందంటే, మనకి 6 మంత్స్ అహెడ్ ఆఫ్ టైమ్. ఇప్పుడు హెచ్-1బీ అంతా వాళ్ళకి వర్క్ చేసుకోవడానికి అక్టోబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది వర్క్. సో 6 మంత్స్ బిఫోరే ఈ అంటే లాటరీ హెచ్-1బీలు అంటే అప్లికేషన్స్ ఓపెన్ అప్ చేసి ఆ పీరియడ్ ఆహ్, లాటరీ జరిగేది ఇంతకుముందు. సో, ఈ ఇయర్ కొత్తగా చేంజ్ చేసింది ఏంటి అనంటే ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అని ఒకటి తీసుకొచ్చారు. ఇంతకుముందు ఉన్న సిస్టమ్స్‌లో ఎలా ఉండేది అంటే మనకు ఏప్రిల్‌లో ఫస్ట్ 5 వర్కింగ్ డేస్ అలా ఇచ్చి ఎవరెవరైతే ఎంప్లాయర్స్ ఉద్యోగాల అవైలబిలిటీ ఉన్నాయో సో, వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. వాళ్ళు అప్లికేషన్స్ చేసుకోవాలి. ఫిజికల్‌గా డాక్యుమెంట్స్ అంతా మెయిల్ ఔట్ చేసిన తర్వాత, లాటరీ తీసి అప్పుడు కమ్యూనికేట్ చేసేవాళ్ళు. సో, ఈ ఇయర్ ఏంటి అంటే వాళ్ళు డిఫరెంట్‌గా చేశారు. రిజిస్ట్రేషన్ ఎలక్ట్రానిక్ ప్రాసెస్. ఎందుకంటే టు కట్ డౌన్ ఆల్ ది అన్నెసెసరీ వాటెవర్ ద పేపర్ దట్ వి ఆర్ సెండింగ్ ఇన్ రిడక్షన్ యాక్ట్ కింద వాళ్ళు ఎలక్ట్రానిక్ చేశారు. ఈ ఇయర్ ఏంటంటే మార్చ్ 1 నుంచి మార్చ్ 20థ్ వరకి టైమ్ ఇచ్చారు. ఆల్ ద ఎంప్లాయర్స్‌కి ఎవరైతే స్పాన్సర్ చేయాలనుకుంటున్నారో హ్మ్. హెచ్-1బీస్. సో, ఈలోగా లెట్స్ సే ఒక ఎంప్లాయీకి ఒక 10 పీపుల్ ఉన్నారు. 10 పొజిషన్స్ ఉన్నాయి. ఆ 10 పీపుల్‌ని వాళ్ళు ఆన్‌లైన్‌లో వెళ్లి రిజిస్టర్ చేస్తారు. సో, ఇదేంటంటే త్రూ అటార్నీ చేస్తారు. అటార్నీస్ హెల్ప్. సో, ఇప్పుడు హ్మ్. మేమున్నాం. మా లా ఫర్మ్ నుంచి మేము చాలా ఎంప్లాయర్స్‌ని అంటే క్లయింట్స్‌ని అసిస్ట్ చేశాం ఈ ప్రాసెస్‌లో. సో, రిజిస్టర్ చేసిన తర్వాత ఆ 20 డేస్ విండోలో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ 10 డేస్ ఇచ్చారు. ఆ 10 డేస్‌లోగా ఏంటి అనంటే ఎన్ని పిటిషన్స్ వచ్చాయి, ఎంతమంది పిక్ అయ్యారు అనేది. సో, యూజువల్‌గా మాస్టర్స్ కేటగరీలో మనకి ఒక 20,000 తర్వాత మిగతా అదర్ కేటగరీస్‌లో ఒక 65 ఉంటుందన్నమాట. రెగ్యులర్ బ్యాచిలర్స్ కేటగరీలో. హ్మ్. సో, ఈ టోటల్ 85Kకి మనకు ఈ ఇయర్ చూసుకుంటే 275 ఆల్‌మోస్ట్ అప్లికేషన్స్ వచ్చాయి. సో, దాంతో ఏంటి అంటే ఆల్‌మోస్ట్ 1:3 అలాగా వచ్చాయి అప్లికేషన్స్.
సో వాళ్ళు ఈ 10 days లో మార్చ్ 21 నుంచి మార్చ్ 31 లోగా ఏం చేశారు, వాళ్ళు కమ్యూనికేట్ చేశారనమాట ఆల్ ద ఎంప్లాయర్స్ కి దట్ ఈ పిటిషన్స్ మేము పిక్ చేసామంటే ర్యాండమ్ ఎలక్ట్రానిక్ లాటరీ కాబట్టి ఆ పిక్ అయిన ఆటోమేటిక్ గా మీకు ఆన్లైన్ లో అంటే ఆ సైట్ రిజిస్ట్రేషన్ లోకి వెళ్ళి మీకు అకౌంట్ ఉంటుంది కాబట్టి దానిలో చూసుకోవచ్చు మీరు. అది రిజిస్ట్రేషన్ ఓపెన్ అప్ చేసి చూస్తే పిక్ అయ్యాయా సెలెక్టెడ్ అని ఉంటుంది. సో వాళ్ళకి ఏంటి అంటే ఒక 90 days టైం ఇచ్చారు మనకి, April 1 నుంచి ఏప్రిల్, మే అండ్ జూన్. ఈ 3 months లో మీరు పేపర్ వర్క్ చేయాలి. ఇంతకు ముందు ప్రాసెస్ ప్రకారం అయితే ఏంటి అంటే మనం పేపర్ వర్క్ అంతా ఆల్రెడీ పంపించేసేవాళ్ళం. సో ఐ థింక్ ఈ కోవిడ్ అంటే ఆన్ టైమ్ వాళ్ళు ఈ ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని చేసినట్టుగా కనిపిస్తుంది ఈసారి. అంటే అఫ్ కోర్స్ అంటే వాళ్ళు ఈ COVID-19 ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ కొన్ని ఫ్యూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నారు, బట్ సమ్హౌ అది డిలే అవుతూ వస్తుంది. ఈ ఇయర్ ఇంప్లిమెంట్ చేశారు. సో ఇది ఒక విధంగా చాలా మందికి హెల్ప్ అయింది. ఎందుకనంటే మీరు ఫిజికల్ డాక్యుమెంట్స్ తో డీల్ చేయడం కానీ అలాంటివన్నీ లేకుండా. సో ఈ 90 days లో ఏంటి అని అంటే ఆ పేపర్ వర్క్ అంతా మనము USCIS కి సబ్మిట్ చేస్తాము. సబ్మిట్ చేసిన తర్వాత ఆ ప్రాసెస్ ని బట్టి వాళ్ళు అంటే వాట్ ఎవర్ ద టైమ్ ఫ్రేమ్. సో ఈ ప్రాసెస్ అంతా చేయడానికి ఏంటంటే మనకి ఇంతకు ముందు ప్రీమియం ప్రాసెస్ అని ఉండేది. ప్రీమియం ప్రాసెస్ ఏంటి అంటే ఒక ఎంప్లాయీ స్పాన్సర్ చేసినప్పుడు $1,440 ఎక్స్ట్రా పే చేస్తే మనకు ఆ కేస్ ని 15 calendar days లో మేము రిజల్ట్ ఇస్తాము, అడ్జుడికేట్ చేస్తాము అనేది గ్యారంటీ ఇస్తారనమాట. సో యూజువల్ గా ఎవ్రీ టైమ్ అంటే USCIS కి ఆ అథారిటీ ఉంటుంది ఎప్పుడు క్యాన్సిల్ చేస్తాము. సో ఈ ఇయర్ క్యాప్ పిటిషన్స్ కి ఫస్ట్ వాళ్ళు ప్రీమియం ప్రాసెస్ మేము చేయట్లేదు అని చెప్పారు. సో ఆ తర్వాత వచ్చి మళ్ళీ వెనక్కి అదర్ I-129s ఏవైతే ఉన్నాయో అంటే I-129 లో రకరకాల కేటగిరీస్ వస్తాయి. ఇప్పుడు H కానీ, L కానీ, తర్వాత O గాని, R గాని, P గాని, Q గాని ఇలాంటివన్నీ అన్నమాట. సో ఈ I-129 ఫామ్ అనేది ఏవైతే అప్లికబుల్ ఉందో అది ప్రీమియం ప్రాసెస్ చేయట్లేదు. తర్వాత I-140 కూడా మేము ప్రీమియం ప్రాసెస్ చేయట్లేదు అని డిక్లేర్ చేశారు. సో ఎంప్లాయర్స్ కి ఎక్కువగా ఆప్షన్ లేదు. సో దే ఎండ్ అప్ డూయింగ్ దిస్ టైమ్ ఓన్లీ రెగ్యులర్ ప్రాసెస్. సో ఈ 90 days లో వాళ్ళు ప్రాపర్ పేపర్ వర్క్ చేసి సబ్మిట్ చేస్తే USCIS ప్రొసీజరల్ గా వాళ్ళు అడ్జుడికేట్ చేస్తారు. బట్ ఇదేంటంటే టెంపరరీగానే సస్పెండ్ చేశారు ఈ ప్రీమియం ప్రాసెస్ అనేది. సో యూజువల్ గా మే ఆర్ జూన్ టైంలో ఓపెన్ అప్ అవ్వచ్చు అనేది ఇంటర్ప్రిట్ చేస్తున్నారు అందరూ. ఓకే. యాక్చువల్లీ అంటే ఎవ్రీ ఇయర్ ఇంత మందికి మాత్రమే ఇవ్వాలి అనే లిమిటేషన్ ఏమైనా ఉంటుందా? మనం అనుకున్నాం కదా ఇప్పుడు నేను చెప్పినట్టుగా 85,000 ఓకే. పీపుల్ కి మాత్రమే అలౌడ్ అన్నమాట. సో అందుకనే లాటరీకి వెళ్తుంది ఎవ్రీ టైం. ఎందుకంటే మోర్ దాన్ దాట్ అంటే అబౌట్ 3 times ఆఫ్ ద పిటిషన్స్ వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి లాటరీకి వెళ్ళి పిక్ అయిన కేసెస్ మటుకి అంటే అందులో నుంచి 85. సో ఫస్ట్ మాస్టర్స్ స్టూడెంట్స్ కేసెస్ పిక్ చేస్తారు, ఆ తర్వాత రెగ్యులర్ బ్యాచిలర్స్. ఓకే. సో ఇప్పుడు మొన్న మార్చ్‌లో ప్రాసెస్ అయిపోయింది. మార్చ్ 1 నుంచి 20th కి, ఆ తర్వాత మార్చ్ 30th కి ఆల్రెడీ చెప్పేశారు. వి ఆల్రెడీ స్టార్టెడ్. మేము పిటిషన్స్ పంపించడం కూడా స్టార్ట్ చేశాం. బట్ అప్పటికి COVID-19 ఎఫెక్ట్ నడుస్తూనే ఉంది కాబట్టి దాని ప్రభావం ఏమి ఇట్లాంటి H-1B వీసాల మీద వీటి మీద ఏం పడదంటారా? ప్రభావం అంటే యూజువల్‌గా ఏంటి అంటే మనకి H-1B ప్రాసెస్ అంతా సర్వీస్ సెంటర్స్ లో నడుస్తుందండి. ఒక 4 సర్వీస్ సెంటర్స్ లో. ఒకటి కాలిఫోర్నియా, ఒకటి వెర్మాంట్, ఇంకొకటి టెక్సస్, ఇంకొకటి నెబ్రాస్కా. సో బేస్డ్ ఆన్ కార్పొరేషన్ ఎక్కడుంది ఏంటి అని. ఈ ఇయర్ అయితే లాటరీలో పిక్ అయినవి వాళ్ళే ప్రీ డిజిగ్నేట్ చేశారు. ఈ పిటిషన్ ఎక్కడికెళ్తుంది అనేది. సో ఆ సర్వీస్ సెంటర్స్ లో ఏంటి అంటే ఎక్కువగా బయట నుంచి అంటే ఇన్ పర్సనల్ గా అక్కడికి పోయేదేమీ ఉండదు. జస్ట్ డాక్యుమెంట్స్ మెయిల్ అవుట్ చేస్తాము. సర్వీస్ సెంటర్స్ రిసీవ్ చేసుకొని వాళ్ళకి అక్కడ ఇంటర్నల్ గా వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. అది ఇంకా వర్కౌట్ ఉంది. దానికి అంటే ఆ సర్వీస్ సెంటర్స్ ఏమీ క్లోజ్ అవ్వలేదు. సో అదర్ సైడ్ ఆఫ్ ఇట్ తీసుకుంటే ఏంటంటే మనకు ఎవ్రీ లోకల్ ఫీల్డ్ ఆఫీసెస్ అని ఉంటాయన్నమాట ప్రతి సిటీలోను. సో ఈ ఫీల్డ్ ఆఫీసెస్ లో ఏం చేస్తుంటారంటే వాళ్ళు బయోమెట్రిక్స్ అంటే ఇప్పుడు వర్క్ ఆథరైజేషన్స్ తీసుకునే వాళ్ళకి బయోమెట్రిక్స్ ఫింగర్ ప్రింటింగ్ ఇవ్వడం కానీ, తర్వాత లోకల్లో ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడము, లైక్ అంటే రెగ్యులర్ గా గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానీ అదర్ ఎవరికైనా ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడం, తర్వాత సిటిజన్షిప్ ఇంటర్వ్యూస్, ఆ తర్వాత ఓత్ సెరమనీస్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మనకి లోకల్ ఆఫీసెస్ లో. ఫీల్డ్ ఆఫీసెస్ అంటాం వాటిని. సో అది మటుకు క్లోజ్ చేశారు. సో అది ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి మే 3rd వరకు క్లోజ్ చేశారు. సో మే 4th నుంచి ఓపెన్ అని చెప్తూ ఉన్నారు ప్రస్తుతానికి. బట్ ఐ థింక్ అది ఏంటి అంటే ఈచ్ ఇండివిజువల్ స్టేట్ లో
ఈ కోవిడ్ ఎఫెక్ట్ ఎలా ఉందో దాన్ని బట్టి ఓపెన్ అప్ చేస్తారు అనేది యూనో జనరలైజ్డ్ టాక్. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే సర్వీస్ సెంటర్స్ వర్క్ చేస్తూ ఉన్నాయి. దట్స్ హౌ అందరూ పిటిషన్స్ మెయిల్ అవుట్ చేస్తూ ఉన్నారు ఆ రిక్వైర్మెంట్ మీట్ అవుతూ. తర్వాత ఫీల్డ్ ఆఫీసెస్ క్లోజ్ ఉన్నాయి కాబట్టి అది ఓపెన్ అప్ అవ్వగానే రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మళ్ళీ రెజ్యూమ్ అవుతాయి బ్యాక్. ఓకే. సో అట్లే ఈ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా చాలా మంది ఉంటారు. ఈ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అంటే అంటే 2, 3 విధాలుగా ఉంటుంది. ఇప్పుడు మనకు ఈ H1B మీద వచ్చిన వాళ్ళు ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఒక సర్టెన్ అంటే 6 ఇయర్స్ మటుకే కంట్రీలో ఉండగలుగుతారు. సో 6 ఇయర్స్ అయిపోయే కంటే ముందు ఈదర్ వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎంప్లాయర్ ఇమిగ్రెంట్ వీసాకి స్పాన్సర్ చేయాలి. ఆ పొజిషన్ పర్మనెంట్ పొజిషన్ అవైలబుల్ ఉంది అనేది. అది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే I-140. సో లేబర్ ఫైల్ చేసి I-140 చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు లైన్‌లో ఉంటారనమాట. ఈ ప్రయారిటీ డేట్ అంటే ఎవ్రీ ఇయర్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఎవ్రీ మంత్ మనకి సెకండ్ వీక్‌లో స్టేట్ డిపార్ట్‌మెంట్ ఏం చేస్తుంది అంటే ఆహ్, ఎవరిదైతే డేట్స్ ప్రయారిటీ ఉన్నాయో అంటే పర్ కంట్రీ లిమిటేషన్ అని ఒకటి మనకు రూల్ ఉందన్నమాట. కాంగ్రెస్ ఎనాక్ట్ చేసింది. సో ఒక కంట్రీ వాళ్ళకి అంటే ఇన్ని వీసాలే ఉంటాయి అనేది. సో ఇదేంటంటే మనకు ఇండియాకి చాలా మంది ఉండడం వల్ల ఆల్మోస్ట్ ఒక 10, 20 ఇయర్స్ బ్యాక్‌లాగ్ ఉంది. సో అట్లా ఎంప్లాయ్‌మెంట్ వీసా అట్లా చేసుకోవచ్చు. తర్వాత ఫ్యామిలీ స్పాన్సర్స్ అంటే ఇప్పుడు యూఎస్ సిటిజన్ ఉంటే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్‌కి, స్పౌసెస్‌కి ఎవరైతే అండర్ 21 ఇయర్స్ ఆఫ్ ఉన్నారో కిడ్స్ వాళ్ళకి, తర్వాత బ్రదర్స్ అండ్ సిస్టర్స్‌కి కూడా స్పాన్సర్ చేయొచ్చు. సో గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అయితే వాళ్ళ యూనో ఆహ్, పే వాళ్ళ స్పౌసెస్‌కి అట్లా అన్నమాట. అంటే గ్రీన్ కార్డ్స్ అనేవి రకరకాలుగా ఉంటుంది. ఒకటి ఎంప్లాయ్‌మెంట్, ఒకటి ఫ్యామిలీ బేస్డ్, ఇంకొకటి ఇన్వెస్ట్‌మెంట్ బేస్డ్. సో ఇన్వెస్ట్‌మెంట్ బేస్డ్ ఏంటి అనంటే ఓకే మీకు వాటెవర్ ద రిక్వైర్మెంట్‌ని బట్టి ఇంత అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేయాలి. సో ఆ ఇన్వెస్ట్‌మెంట్ బేస్డ్‌గా హోల్ ఫ్యామిలీ ఇక్కడికి యూఎస్‌కి ఇమిగ్రేట్ అవుతుందన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ అంటే ఓవరాల్ కేటగిరీ. తర్వాత అసైలమ్, రెఫ్యూజీ ఇట్లాంటివి కూడా ఉంటాయి బేస్డ్ ఆన్ దేర్ కంట్రీ కండిషన్స్. సో అవి రిక్వైర్మెంట్స్ మీట్ అయినప్పుడు వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. తర్వాత డైవర్సిటీ వీసా లాటరీ అనేది ఉంటుంది. అంటే ఎక్కువ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కొన్ని కంట్రీ ప్రెజెన్స్ చాలా తక్కువగా ఉంటుంది యునైటెడ్ స్టేట్స్ లో. అంటే వాళ్ళకి ఆ డైవర్సిటీ లాటరీలో ఇంక్లూడ్ చేస్తారనమాట వాళ్ళని. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆ డైవర్సిఫికేషన్ ని కోరుకుంటుంది కాబట్టి వాళ్ళకి అట్లాంటి లాటరీ చేసి అట్లా రావడము. సో ఇట్లా డిఫరెంట్ ఛానల్స్ లో రావడం జరుగుతుంది గ్రీన్ కార్డ్స్ లో. ఓకే. ఇందాక అంటే స్టూడెంట్స్ కి సంబంధించి H1B వీసాల కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళకి లిమిటేషన్ ఉంది. ఒక 85,000 వరకే పర్మిట్ ఉంది అని. అలాగే గ్రీన్ కార్డ్ విషయాల్లో కూడా అలాంటి పర్మిట్లు ఉన్నాయి? లిమిటేషన్స్ అంటే ఇప్పుడు లిమిటేషన్స్ అంటే అదే మనం ఇప్పుడు అనుకున్నాం కదా, పర్ కంట్రీ లిమిటేషన్స్ ఉంటాయన్నమాట. గ్రీన్ కార్డ్ అంటే ఒక ఇయర్ లో ఇంతనే కేటగిరీ అంటే ఇంతనే నెంబర్ ఇవ్వాలి అనేది. సో దాంట్లో అదేంటి అంటే చాలా ఇయర్స్ నుంచి మనకి కాంప్రిహెన్సివ్ ఇమిగ్రేషన్ రిఫార్మ్ చేయాలని ట్రై చేస్తా ఉన్నారు. కానీ అది సమ్‌హౌ నాట్ హ్యాపెనింగ్. అంటే ఒక హౌస్ లో అప్రూవ్ అయ్యేనో అది ఇంకొక హౌస్ కి వెళ్ళకపోవడము, అంటే హౌస్ లో అప్రూవ్ అయిన నెట్వర్క్ వెళ్ళకపోవడం అట్లా జరుగుతూ ఉంది. సో డెఫినెట్ గా ఆ పర్ కంట్రీ లిమిటేషన్స్ తోటి బ్యాక్‌లాగ్ ఎక్కువ అయిపోయింది కాబట్టి వర్క్ వైస్ గా అయితే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కి ఏమి అంటే ఈ వర్క్ చేయాలి, ఆ వర్క్ చేయాలి ఏమీ ఉండదు. ఇప్పుడు ఈ ప్రొక్లమేషన్ ఇష్యూ చూస్తే కూడా మీరు అంటే ఎక్కువగా అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ మనకి పెరిగిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ కోవిడ్ తర్వాత పాస్ట్ మంత్ లో చూసుకున్నట్టయితే గవర్నమెంటే డిక్లేర్ చేసింది 22 మిలియన్ పీపుల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ క్లెయిమ్ చేస్తున్నారు అని. సో ఈ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ని క్లెయిమ్ చేసేది ఆ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ని కాంబాట్ చేయడానికి ఇంకా అంటే ప్రెసిడెంట్ ఉద్దేశ్యం ఏంటి అనంటే ఇంకా ఎక్కువగా అంటే డైరెక్ట్ గా ఇప్పుడు ఇక్కడ ఉన్న లేబర్ మార్కెట్ తో కాంపీట్ అవుతారు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ బయట నుంచి వస్తే అని చెప్పేసి దాన్ని టెంపరరీగా నిలిపివేయడం అట్లా. కానీ బట్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కి యూజువల్ గా ఈ రకమైన జాబ్ చేయాలి మీరు, ఇది చేయకూడదు అని ఏమి ఉండదు. వాళ్ళకి ఏదైనా చేసుకోవచ్చు. అన్‌లైక్ ఇప్పుడు H1Bs, L1s వాళ్ళైతే ఆ స్పెసిఫిక్ కేటగిరీలో వస్తారు కాబట్టి వాళ్ళు దానిలోనే వర్క్ చేయాలి. ఎక్కువగా మన ఇండియన్స్ అమెరికాలో ఏ సెక్టర్స్ లో ఎక్కువ ఉన్నారండి వాళ్ళు? అంటే ఐటీ సెక్టర్ లేకపోతే మిగిలిన బిజినెస్ లోన ఎక్కడ ఎక్కువ ఉన్నారు? అంటే మీరు ఇండియన్స్ అనంటే చాలా డైవర్సిఫైడ్ గా ఉన్నారండి. ఎక్కువగా ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి చూసినట్టయితే మన వాళ్ళు ఎక్కువగా ఐటీ సెక్టర్ లో ఉన్నారు. ఇప్పుడు మనకి గుజరాత్ నుంచి చూసినట్టయితే వాళ్ళు ఎక్కువ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఇట్లా మోటల్స్, హోటల్స్ అట్లాంటి ఇండస్ట్రీలో ఉన్నారు.
కాకపోతే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే అన్ని రంగాల్లో ఉన్నారు మన వాళ్ళు. ఐటీలో కానీ, హాస్పిటల్ కమ్యూనిటీలో కానీ, రెస్టారెంట్ బిజినెస్ లో కానీ, తర్వాత డాక్టర్స్, లాయర్స్, నర్సెస్, ప్రొఫెసర్స్, రీసెర్చర్స్ లాగా అన్నిట్లో ఉన్నారు మన వాళ్ళు. కాకపోతే దేంట్లో ఎంత పర్సంటేజ్ అనేది మనము క్లియర్ గా చెప్పలేము. బట్ అన్నిట్లో ఉన్నారు. ఓకే. అట్లా ఈ ఇమ్మిగ్రేషన్ రద్దులకు సంబంధించి ఒక 60 డేస్ పీరియడ్ ఏదో పెట్టారు టైం. అది దేనికి సంబంధించిన టైం లిమిట్ దేనికది? టైమ్ లిమిట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఈ ప్రొక్లమేషన్ ప్రెసిడెంట్ ఏదైతే ఇష్యూ చేశారో అదేంటంటే ఫస్ట్ 60 డేస్ అప్లికబుల్ అని చెప్పారు. కాకపోతే దాంట్లో ఇంకొక క్లాస్ కూడా అంటే 60 డేస్ అని మళ్ళీ అది ఓపెన్ ఎండెడ్ గా వదిలేశారు. ఓపెన్ ఎండెడ్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు అంటే ఆ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్స్ నుంచి ఇన్పుట్స్ తీసుకొని ప్రెసిడెంట్ దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసే ఆప్షన్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో ఆ తర్వాత వితిన్ ద 30-day టైమ్ ఫ్రేమ్ ఏది ప్రొక్లమేషన్ వచ్చినాక వితిన్ ద 30-day టైమ్ ఫ్రేమ్ లో కూడా ఇప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ నుంచి, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ నుంచి, స్టేట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇన్పుట్ తీసుకొని ఇంకా దీన్ని అంటే ఎన్హాన్స్ చేయడము, ఏవైతే ఎగ్జామ్షన్స్ ఉన్నాయో మేబీ అంటే ఇంకా ఫలానా వాళ్ళు రావద్దు అని చేయడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. బట్ ప్రస్తుతానికైతే ఎక్కువగా పానిక్ అవ్వాల్సిన పని లేదు. మనకి 60 డే రూల్ ప్రకారము ఓన్లీ ఎవరైతే ఔట్ సైడ్ ద కంట్రీ ఉన్నారో వాళ్ళకి అప్లికబుల్. సో ఇన్‌సైడ్ ద కంట్రీ ఉన్న వాళ్ళకి యాజ్ యూజువల్ గా వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు అప్లికేషన్. సో అంటే ఈ 60 డే ఏంటంటే టెంపరరీగా అంటే మనకు ఆయన ప్రెసిడెంట్ ట్వీట్ చేసినప్పుడు కూడా ఏదైతే నేను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేస్తున్నానో అది టెంపరరీగానే అని చెప్పారు మనకి. సో టెంపరరీ మనకి 60 డేస్ అది 2 మంత్స్ అప్లికబుల్. సో దాన్ని అక్కడి నుంచి అంటే అదర్‌వైజ్ అది ఎక్స్‌టెండ్ చేయకపోతే 60 డేస్ తోనే ఆగిపోతుంది ఈ ప్రొక్లమేషన్ ఏదైతే ఉందో. ఓకే. సో వాళ్ళలో కొంతమందికి ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఎందుకంటే దాంట్లో అర్థం ఏంటి? ఎగ్జంప్షన్‌కి ఎందుకిచ్చారు? ఎగ్జామ్షన్స్ ఎందుకిచ్చారంటే ఇప్పుడు యూఎస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉన్నారనుకోండి. వాళ్ళు దే హావ్ టు ట్రావెల్ బ్యాక్. ఎందుకంటే వాళ్ళకి ఇది హోమ్ కంట్రీ కాబట్టి. యునైటెడ్ స్టేట్స్ సిటిజన్స్ ఉన్నారనుకోండి. వాళ్ళ స్పౌసెస్ కానీ, కిడ్స్ ఔట్ సైడ్ ఉంటే అంటే ఆ ఫ్యామిలీ రీయూనియన్ అంటే ఫ్యామిలీ టుగెదర్ యూనిటీగా ఉండాలి కాబట్టి వాళ్ళు రావడానికి. సో తర్వాత గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారంటే పర్మనెంట్ రెసిడెన్సీ వాళ్ళు. సో వీళ్ళు కూడా ఏంటంటే బయటకి టెంపరరీ ట్రావెల్ చేసిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళు దే కెన్ కమ్. ఎందుకంటే ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ లో వాళ్ళు గ్రీన్ కార్డ్ స్టేటస్ మీద ఉన్నారు కాబట్టి సో వాళ్ళు మళ్ళీ బ్యాక్ వాళ్ళ హోమ్ ఇది అంటే ఎవరైతే గ్రీన్ కార్డ్ మీద ఉన్నారో సో వాళ్ళు రావడానికి. తర్వాత ఇప్పుడు నర్సెస్ కానీ, ఫిజిషియన్స్, అదర్ హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కోవిడ్ ని కాంబాట్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారో వాళ్ళు, వాళ్ళ స్పౌసెస్. అంటే వాళ్ళ రోల్ ప్లేని బట్టి ఇప్పుడు మనకి ఒక్కొక్కటి అంటే ఫ్యామిలీ యూనిటీ లాగా కొంత ఇప్పుడు మనం చూసుకుంటే ఈబీ-5 కూడా ఎగ్జామ్ చేశారు. అంటే వాళ్ళకి ఇన్వెస్ట్‌మెంట్ ఎందుకంటే ఇన్వెస్ట్‌మెంట్ కావాలి కంట్రీకి. సో అట్లా ఎకానమీ మీద ఇంపాక్ట్ లేకుండా బయట నుంచి వచ్చి ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏంటంటే దే ఆర్ కాంట్రిబ్యూటింగ్, క్రియేటింగ్ ద జాబ్స్ టు ద ఎకానమీ. సో అట్లా దాన్ని ఎగ్జామ్ చేయడం జరిగింది. సో సిటిజన్ వాళ్ళ స్పౌసెస్, కిడ్స్ అంటే అట్లా ఫ్యామిలీ యూనిటీ వైస్‌గా. ఇప్పుడు ఫిజిషియన్స్, నర్సెస్ తర్వాత హెల్త్ కేర్, అదర్ హెల్త్ కేర్ వర్కర్స్ వాళ్ళున్నారో వాళ్ళొచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కూడా రావాలి కాబట్టి అలా అన్నమాట. తర్వాత ఇప్పుడు ఇరాకీయును, ఆఫ్ఘాన్ వాళ్ళెవరైతే ఇప్పుడు గవర్నమెంట్ అక్కడ ఉన్నప్పుడు యూఎస్ గవర్నమెంట్ మిలిటరీ ప్రెజెన్స్ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేశారు ఇంటర్‌ప్రిటర్ లాగా ఇంకా డిఫరెంట్ దీనిలో. సో వాళ్ళకంటే గవర్నమెంట్‌కి హెల్ప్ చేశారు కాబట్టి వాళ్ళకి, వాళ్ళ స్పౌసెస్‌కి అట్లా ఎగ్జంప్షన్స్ ఇవ్వడం. అంటే ఒక్కొక్క ఎగ్జంప్షన్ కూడా బేస్డ్ ఆన్ వాళ్ళ రోల్ ప్లేని, వాళ్ళ ఇంపార్టెన్స్‌ని బట్టి వాళ్ళకి ఎగ్జంప్షన్స్. అంటే ఇప్పుడు ఈబీ-5ని రిస్ట్రిక్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికొచ్చి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తామంటున్నారు. ఆ ఇన్వెస్ట్‌మెంట్ వలన వాళ్ళు ఎకానమీకి, జాబ్ క్రియేషన్‌కి ఉపయోగపడుతున్నారు. ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే. సో అట్లా అన్నమాట. కొన్ని ఎగ్జంప్షన్స్ చేశారు బేస్డ్ ఆన్ థట్. ఓకే. సో అట్లే ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళు అంటే విజిటింగ్ వీసాల మీద వచ్చిన వాళ్ళు, లేకపోతే స్టూడెంట్ వీసా అయిపోయిన వాళ్ళు, రకరకాల కారణాలతో అక్కడికి వచ్చిన వాళ్ళు ఈ లాక్‌డౌన్ వల్ల ఆగిపోయారు. ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి కాబట్టి. మొన్న లాక్‌డౌన్ ఇక ఓపెన్ చేస్తారు అనుకున్న టైంలో మళ్ళీ ఫ్లైట్స్ ఓపెన్ అవుతున్నాయంటే చాలా మంది టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారు. క్యాన్సిల్ అయ్యాయి. సో ప్రస్తుతానికైతే వాళ్ళందరూ అక్కడే ఉంటున్నారు. వన్స్ ఈ లాక్‌డౌన్ ఓపెన్ అయిన తర్వాత వీళ్ళందరి పరిస్థితి ఒకేసారి ఇంతమంది ఆహ్, అక్కడి నుంచి రావాలి అంటే వాటికి తగ్గ ఏర్పాట్లు ఎలా ఉంటాయి?
అంటే ఐ థింక్ అది ఎయిర్‌లైన్ ఇండస్ట్రీ ఆ పర్టిక్యులర్ ప్రికాషన్స్ తీసుకుంటారు. కోర్స్ అంటే ఎయిర్‌లైన్ ఇండస్ట్రీకి అట్లాంటి కెపాసిటీ ఉంది. డే ఇన్, డే ఔట్ ఎంతమంది ప్యాసింజర్స్ వస్తున్నారు, పోతున్నారు. ప్లస్ అందరిది ఒకేసారి ఎక్స్‌పైర్ అవ్వదు. సో, ఇప్పుడు మనకి కంట్రీ లోపటికొచ్చినప్పుడు విజిటర్ వీసాలో వచ్చారనుకోండి. మేము 6 మంత్స్ ఉంటాము, 3 మంత్స్ ఉంటాము. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు అంటే ఆఫీసర్ డిస్క్రిషన్ బేస్డ్ మీద వాళ్ళకి ఇస్తారనమాట. పర్టిక్యులర్ టైమ్ అలౌడ్. సో, I-94 ఎక్స్‌పిరేషన్ ప్రకారం వాళ్ళు కంట్రీలో ఉండాలి. కొంతమందికి 1 మంతే ఇవ్వచ్చు, కొంతమందికి 3 మంత్స్ ఇవ్వచ్చు, కొంతమందికి 4, 6 మంత్స్. యూజువల్‌గా మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ గెట్ 6 మంత్స్. సో, ఈ హ్మ్. 6 పేరెంట్స్‌కి ఏంటి అనంటే వచ్చిన వాళ్ళు ఆ 6 మంత్స్ టైమ్ ఫ్రేమ్ కరెక్ట్‌గా ఆ మార్చ్, ఏప్రిల్ టైమ్‌లో ఈ లాక్‌డౌన్ అయ్యి మనకు ఆ ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు ఉన్నాయో, వాళ్ళందరూ ఏంటంటే ఈ కోవిడ్ రీజన్ అంటే ఇప్పుడు మనకి ఇండియా చూసుకున్నట్టయితే మనకి అరైవల్స్ కానీ, డిపార్చర్స్ కానీ ఏమి లేవు. అంటే లాక్‌డౌన్ కంప్లీట్‌గా ఆ! కాబట్టి. అది స్టేట్ చేస్తూ వాళ్ళు ఎక్స్‌టెన్షన్‌కి అప్లై చేసుకోవచ్చు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. సో, చాలా మందికి మేము మా లా ఫర్మ్ తరఫున కూడా హెల్ప్ చేశాము. పిటిషన్స్ ఫైల్ చేశాము ఎక్స్‌టెన్షన్‌కి. సో, అట్లా. ఎఫ్-1 వాళ్ళనుకుంటే వాళ్ళేంటంటే డ్యూరేషన్ ఆఫ్ ద స్టేటస్ అని ఉంటుంది. డి/ఎస్ అంటారనమాట వాళ్ళకి. సో, హ్మ్. వాళ్ళు చదువుతూ ఉంటారు, ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా ఇది ఏమి ఎఫెక్ట్ అవ్వదు. ఎందుకనంటే వాళ్ళకి యాస్ లాంగ్ యాస్ వాళ్ళు చదువుతూ ఉండి ఆ స్టేటస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళకి ఏమి ప్రాబ్లమ్ ఉండదు. సో, మెయిన్‌గా ఏంటి అంటే స్టేటసెస్ ఎక్స్‌టెండ్ అంటే కొన్ని ఇప్పుడు మనం పేరెంట్స్‌ది చూసుకున్నట్టయితే బీ2 వాళ్ళు సర్టెన్ టైమ్ అవ్వగానే ఎళ్ళిపోవాలి. సో, హ్మ్. ఆ ఎళ్ళిపోయే వాళ్ళకి లాక్‌డౌన్ రీజన్ స్టేట్ చేసి వాళ్ళు ఎక్స్‌టెన్షన్స్ చేస్తూ ఉన్నారు. సో, ఆన్ టైమ్‌గా ఎవరైతే అంటే ఏమీ చేయకుండా ఎక్స్‌టెన్షన్ చేయకుండా ఆహ్, ఉండక ఉన్ ఎవరైతే ఉన్నారో కంట్రీలో అంటే వితౌట్ డూయింగ్ ఎనీ ఆఫ్ థట్ ఎక్స్‌టెన్షన్స్ వాళ్ళకి ప్రాబ్లమ్. కాపోతే ఎక్స్‌టెన్షన్స్ చేస్తూ టైమ్‌లీగా అప్లికేషన్ ఫైల్ చేస్తే ఎవరైతే ఉన్నారో వాళ్ళకేమి ఉండదు. వన్స్ ఈ ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ ఈజ్ అయిపోయి లాక్‌డౌన్ తీసేసిన తర్వాత దెన్ బేస్డ్ ఆన్ వాటెవర్ ద ఇండస్ట్రీ రూల్స్ అది ఫాలో అవుతూ వాళ్ళు టికెట్స్ బుక్ చేసుకొని మళ్ళీ బ్యాక్ హోమ్ కంట్రీకి వెళ్ళిపోవచ్చు. ఓకే. ఇప్పుడు ట్రంప్ ఆల్ ఆఫ్ సడెన్ అంటే ఈ ఇమ్మిగ్రేషన్స్ రద్దు నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు ముఖ్య ఉద్దేశ్యం ఏమనుకోవాలి? అంటే అక్కడ లోకల్ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు తక్కువైపోతున్నాయి. బయట దేశాల వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. అక్కడ ప్రజలకి ఇబ్బందవుతుంది దీనివల్ల అనే ఆ ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నారనుకోవచ్చా? డెఫినెట్‌గా. అంటే ఆ ఉద్దేశ్యము అనుకోవచ్చు. తర్వాత ఎలక్షన్ రీజన్‌గా కూడా అనుకోవచ్చు. బట్ మెయిన్‌లీగా అంటే ఇప్పుడు మనము ఆహ్, హ్మ్, అంటే బిహైండ్ ద స్టోరీ తీసుకుంటే ఇప్పుడు ఈ బికాస్ ఆఫ్ కోవిడ్ ఏంటంటే కొన్ని ఇండస్ట్రీస్ చాలా ఎఫెక్ట్ అయ్యాయి. లైక్ ఎయిర్‌లైన్ ఇండస్ట్రీ అనుకోండి మీరు, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, తర్వాత హ్మ్. రెస్టారెంట్ ఇండస్ట్రీ ఇవన్నీ బాగా ఎఫెక్ట్ అయ్యాయి. సో, దాంట్లో ఏంటి అంటే ఎక్కువగా లే ఆఫ్స్ అంటే ఉద్యోగాలు పోవడం జరిగింది. సో, ఈ ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఏంటి అంటే అమెరికన్స్ ఎవరైతే జాబ్ లూజ్ అయ్యారో, వాళ్ళకి ఇంకా కొత్తగా మనం ఔట్‌సైడ్ కంట్రీ నుంచి వచ్చే వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయకపోతే, వాళ్ళు డైరెక్ట్‌గా వీళ్ళ ఉద్యోగాలకి కాంపీట్ అవుతారు కాబట్టి, మెయిన్ ఉద్దేశ్యము రీజన్ ఏదైతే మనకు ప్రొక్లమేషన్‌లో స్టేట్ చేశారో కూడా అదే అన్నమాట. అంటే ఈ అమెరికన్స్‌కి ఉండే ఉద్యోగాలతోటి కాంపీట్ అవ్వకూడదు అనే నిర్ణయంతో. ఎందుకంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ క్లెయిమ్స్ ఎక్కువ అవ్వడంతో ఎక్కువగా అంటే యూఎస్ సిటిజన్స్, అమెరికన్స్ ఫస్ట్ అనే దాంతో ఆ నిర్ణయం తీసుకున్నారు. ఓకే. అట్లే ఈ హెచ్-1బీ వీసాలు కానివ్వండి, లేకపోతే గ్రీన్ కార్డ్ కానివ్వండి, కొత్తగా వచ్చే వీసాలకు సంబంధించి గాని, ఈ కోవిడ్-19 ప్రభావం వీటి మీద పడిందనుకోవచ్చా? కొత్తగా వచ్చే వారికంటే డెఫినెట్‌గా అంటే ఇప్పుడు మనకి లాక్‌డౌన్ మూలాన వాళ్ళు రాలేకపోతున్నారు. బట్ ఎవరైతే కంట్రీ లోపట ఉండి అంటే ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్‌లో ఉండి ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో వాళ్ళ వీసా ఎక్స్‌టెన్షన్స్‌కి ప్రాబ్లమ్ ఏమీ లేదు. సో, వాళ్ళు హ్మ్. చేసుకోవచ్చు. సో, మిగతా అదర్ ప్రాసెసెస్ కూడా లైక్ అంటే లేబర్ లేబర్ టెస్టింగ్ ద లేబర్ మార్కెట్స్ కానీ, I-140 ఇమిగ్రెంట్ పిటిషన్ ఫైల్ చేయడం కానీ, తర్వాత ఈ 485 అప్లికేషన్స్ ఫైల్ చేసుకోవడం కానీ ఇలాంటియన్నీ అంటే జరుగుతూనే ఉన్నాయి. సో, కంట్రీలో ఉండి డిఫరెంట్ కేటగరీస్‌లో అప్లికేషన్స్ పంపించే వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. సో, ఇప్పుడు మనకు ప్రాబ్లమ్ వల్ల బయట నుంచి వచ్చేవాళ్ళే అన్నమాట. ఆఫ్‌కోర్స్ మనం అది తీసుకొని చూస్తే ఇప్పుడు ఈ ప్రొక్లమేషన్ రాకంటే ముందు కూడా మనకి కాన్సులేట్స్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయాయి. సో, హ్మ్. ఎవరికీ వీసాస్ ఇష్యూ చేయట్లేదు. సో, అంటే పెద్దగా ఆహ్, ఎఫెక్ట్ ఏమి అవ్వలేదు. బట్ ఈ ప్రొక్లమేషన్ వల్ల ఏంటి అంటే డైరెక్ట్‌గా అంటే అమెరికన్ జాబ్స్‌కి వేరే వాళ్ళు ఫారినర్స్ డైరెక్ట్ కాంపీట్ ఉండకుండా ఇదొక స్టెప్ తీసుకున్నారు ప్రెసిడెంట్. ఓకే.
అంటే ఈ కోవిడ్-19 ఎఫెక్ట్ ఎంత వరకు ఉంటుందో, ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుందో తెలీదు కాబట్టి, విదేశాల నుంచి వచ్చే వాళ్ళు అక్కడికి రావటం తగ్గిపోతుంది. దీని ద్వారా రకరకాల రంగాలపై గానివ్వండి, లేకపోతే అన్ని రకాలుగా చాలా రకాల విషయాల్లో ఎఫెక్ట్ కనపడుతుంది అనే దానికి సంబంధించి ఏం చెప్తారు? అంటే ఆహ్, వివిధ రంగాల్లో ఎఫెక్ట్ అంటే ఇప్పుడు ఒక్కొక్కటి ఒకలాగుంటాయండి. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఆ పర్సనల్ ఇంట్రెస్ట్. బట్ మనకి ఈ కోవిడ్ ఎఫెక్ట్ అంటే కొంతకాలం అయితే డెఫినిట్‌గా ఉంటుంది. దీని వలన కొన్ని ఏదైతే ఆన్ టైమ్‌లో చేయాల్సిన థింగ్స్ డిలే అవ్వడం అలాంటివి జరుగుతాయి. బట్ ఇప్పుడు మనం చూసుకుంటే అంటే ఫార్మా ఇండస్ట్రీలో కానీ, రిసర్చ్‌లో కానీ అలాంటివి చూసుకున్నామనుకోండి, ఇప్పుడు డాక్టర్స్ కానీ ఎక్కువగా ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశాలుంది. ఎందుకంటే ఇవంతా హై స్కిల్డ్ కదా! సో, హై హ్మ్. స్కిల్డ్‌కి ఇక్కడ షార్టేజ్ ఉన్నప్పుడు బయట నుంచి రావాలనుకునే వాళ్ళకి అలాంటి ఆపర్చునిటీస్, అవెన్యూస్ ఓపెన్ అప్ అవ్వడం జరుగుతుంది. సో, ఆల్‌వేస్ అంటే మనకి అమెరికాకు రావడం అంటే చాలా మందికి అది మనకి డ్రీమ్. సో, ఒక డ్రీమ్. యూ నో వాళ్ళు రావడము ఆపర్చునిటీస్ అవైల్ చేసుకోవాలనుకుంటారు. సో, ఇప్పుడు అంటే కోవిడ్ తర్వాత రికవరీ కానీ వాళ్ళకి అంటే థెరపిస్ట్‌లు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. సో, ఇలాంటి వాటందరికి కూడా ఆ పర్టిక్యులర్ సెక్టర్స్‌కి మేబీ వాళ్ళకి ఎక్కువగా ఆపర్చునిటీస్ ఓపెన్ అప్ అయ్యే అవకాశం ఉంది. సో, హ్మ్. కొన్ని కొన్ని అయితే లైక్ అంటే ఎనీవే మనకి ఇప్పుడు ఎయిర్‌లైన్స్‌లో కానీ, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో కానీ అట్లా చూసుకుంటే ఎక్కువగా మన వాళ్ళు ఎక్కువగా ఆ లైన్స్‌లో స్పెషాలిటీ ఆక్యుపేషన్‌లో వర్క్ చేసేవాళ్ళు చాలా తక్కువగానే ఉంటారు. సో, అట్లా హ్మ్. ఎక్కువగా అమెరికన్స్ ఎఫెక్ట్ అయ్యారు. బట్ అంటే నార్మల్సీకి రావడానికి కొంతకాలం పట్టొచ్చండి. ఎంత కాలము అనేది ఎవరు చెప్పలేము. అంటే ఇప్పుడు సీరీసీ మళ్ళీ అంటుంది వింటర్‌లో మళ్ళీ ఇంకా ఎక్కువగా ఉండొచ్చు, సివియర్‌గా ఉండొచ్చు అని. సో, వి డోంట్ నో అంటే మనం జాన్వరిలో, ఫిబ్రవరిలో అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇప్పుడు మార్చ్, ఏప్రిల్‌లో మనం ఇలాగ మాట్లాడుకుంటాము కోవిడ్-19 గురించి. అసలు ప్రపంచం అంతా ఇంత ఎఫెక్ట్ అవుతుంది అని. సో, వి హ్మ్. డోంట్ నో అంటే ఫ్యూచర్‌లో మనకి ఇప్పుడు వచ్చేలో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌లో ఎలా ఉంటుంది, ఏంటి అనేది మనం చెప్పలేము. హ్మ్. బట్ రికవరీ అవ్వడానికి టైం పడుతుంది. సో, రికవరీ కూడా ఎలా ఉంటుంది అంటే స్ట్రిక్ట్‌గా రూల్స్ ఆ గైడ్‌లైన్స్ ఫాలో అవుతూ చేస్తే బావుంటుంది. అంటే కొన్ని స్టేట్స్ ఇప్పుడు ఇక్కడ చూస్తే జార్జియా స్టేట్ కొన్ని పార్ట్స్ రీఓపెన్ అప్ చేయడానికి కన్సిడరేషన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఫ్లోరిడాలో కొంత పార్ట్ ఓపెన్ చేశారు. సో, అంటే అక్కడ కేసెస్ సివియారిటీ ఎంత ఉంది? అంటే ఎంత పబ్లిక్‌కి ఓపెన్ చేయాలి? అంటే మళ్ళీ అంతా ఓపెన్ అప్ చేసేసినప్పుడు ఏంటి అంటే ఆ రిస్ట్రిక్టివ్‌నెస్ లేనప్పుడు మళ్ళీ అందరూ ఎళ్ళడము, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయకపోవడం వల్ల మళ్ళీ అది బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో, ఇప్పుడు న్యూయార్క్ సిటీని చూసుకున్నట్టయితే అది ఇంకా స్టిల్ లాక్‌డౌన్‌లోనే ఉంది. సో, ఇట్లా అంటే అంటే వన్ రూల్ డజంట్ ఫిట్ ఎవ్రీబడీ. సో, అక్కడక్కడ స్టేట్స్‌లో ఉన్న ఇంపాక్ట్‌ని బట్టి ఎంత ఇంపాక్ట్ అయ్యారు అనే దాన్ని బట్టి ఆ బౌన్స్ బ్యాక్ ఆ నార్మల్సీకి రావడానికి టైం పడుతుంది. ఓకే. సో, జనిత గారు మీ దగ్గరికంటే ఎక్కువగా ఎలాంటి క్లయింట్స్ వస్తూ ఉంటారు? వాళ్ళొచ్చినప్పుడు ఎక్కువగా ఏ డౌట్స్ అడుగుతూ ఉంటారు? అంటే మేము పాస్ట్ 11 ఇయర్స్ నుంచి మా లా ఫర్మ్ ఇమిగ్రెంట్ కమ్యూనిటీకి హెల్ప్ చేస్తూ ఉంది. సో, ఇక్కడ డీసీ మెట్రో ఏరియాలో మేము ఇమిగ్రేషన్ లా అంటే ఫ్యామిలీ సైడ్, ఎంప్లాయ్‌మెంట్ సైడ్ ఇమిగ్రేషన్ లా ప్రాక్టీస్ చేస్తాము. హ్మ్. ఎక్కువగా ఈ ఎంప్లాయర్స్ ఆర్ అవర్ క్లయింట్స్. సో, ఇప్పుడు కంపెనీస్ వాళ్ళు హెచ్-1బీ స్పాన్సర్ చేయాలనుకున్నారనుకోండి, ఎల్ కూడా స్పాన్సర్ చేయాలనుకున్నారనుకోండి, అలాంటి వాళ్ళకందరికి మేము హెల్ప్ చేస్తూ ఉంటాం కంపెనీస్‌కి. ఆ తర్వాత స్టూడెంట్స్‌కి ఎవరికైనా ఇష్యూ ఉన్నప్పుడు లైక్ అంటే ఓపీటీలో కానీ, పోస్ట్ ఓపీటీలో కానీ అట్లాంటి వాళ్ళకి ఏమన్నా ఇష్యూస్ ఉన్నప్పుడు సీపీటీస్‌లో అంటే రూల్ ఫాలోయింగ్ ఎట్లా ఉంటుంది అని కొన్ని ఆహ్, ఎట్లా ప్రికాషనరీ స్టెప్స్ తీసుకోవాలనే దానికి హెల్ప్ చేస్తూ ఉంటాం మేము. సో, గ్రీన్ కార్డ్స్‌కి అంటే ఫ్యామిలీ బేస్డ్ సైడ్ వచ్చినప్పుడు ఏంటి అంటే మనకి గ్రీన్ కార్డ్స్ ఫ్యామిలీ బేస్డ్ అంటే సిటిజన్ వాళ్ళకి స్పాన్సర్ చేసినప్పుడు పేరెంట్స్ కానీ, స్పౌస్‌కి కానీ, అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానీ అట్లా హెల్ప్ చేస్తూ ఉంటాము. తర్వాత హ్మ్. ఇక్కడ కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి మనకి. ఆ టెంపుల్స్‌కి కూడా మనకి వీళ్ళు పూజారీలు వస్తూ ఉంటారు. సో, వాళ్ళకి ఆర్-1స్‌లో హెల్ప్ చేస్తూ ఉంటాం మేము. సో, ఇట్లా డిఫరెంట్ అంటే ఇమిగ్రేషన్‌లోనే డిఫరెంట్ కేటగరీస్‌లో హెల్ప్ చేస్తూ ఉంటాం. సో, మోస్ట్‌లీగా ఇమిగ్రెంట్ వీసాస్, నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ బోత్ మేము బిజినెస్ అండ్ ఫ్యామిలీ ఇమిగ్రేషన్ హెల్ప్ చేస్తాం. హ్మ్. సో, అట్లా ఈ వీసాలకు సంబంధించి ఇమ్మిగ్రేషన్స్‌లో అంటే కొన్ని రకరకాల డౌట్లున్నాయి. అక్కడ యూఎస్‌లో మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వీసా తొందరగా వస్తుంది. లేకపోతే ఈ ఇమ్మిగ్రేషన్స్ అనేవి అక్కడున్న గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటివన్నీ. నిజంగా ఎఫెక్ట్ ఉంటుందా?
అంటే అంటే తెలిసిన వాళ్ళు ఉండడము అట్లా ఏం లేదండి. మనము ప్రీవియస్‌గా డిస్కస్ చేసినట్టు ఏంటి అంటే రూల్ బేస్డ్ అన్నమాట. మీరు ఒక్కొక్క కేటగరీకి ఒక్కొక్క రూల్ ఉంటుంది. ఆ రూల్‌ని మీరు మీట్ అయినప్పుడు డెఫినిట్‌గా అంటే ఇట్ డజంట్ అంటే ఆ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? లేరా? అట్లాంటిది ఎఫెక్టివ్ కాకుండా మీరు రూల్ బేస్డ్ మీద ఆ రూల్‌లో ఫిట్ అవుతే హ్మ్. డెఫినిట్‌గా మీకు వీసా వస్తుంది. మీరు ఆ రూల్స్ ఫాలో అవుతే కనుక. కాకపోతే ఏంటంటే మనకి చాలా సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎఫ్ వీసాలో ఏంటి అంటే ఆహ్, తెలిసిన వాళ్ళంటే మనకు ఆ డీఎస్ ఫార్మ్‌లో అడుగుతారనమాట. సో, మీకు తెలిసిన వాళ్ళెవరన్నా ఉన్నారా అమెరికాలో? అంటే మన వాళ్ళు అరే! తెలిసిన వాళ్ళెవరన్నా ఉన్నారంటే వీసా ఇవ్వరేమో అని తోటి లేదు అని అబద్ధాలుగా రాయడము అలాంటియి. సో, అలాంటియన్నీ ఏమి చేయకండి. సో, మీకు తెలిసిన వాళ్ళుంటే ఎందుకంటే ప్రతి ఇంట్లో నుంచి అట్‌లీస్ట్ ఒక 2 పీపుల్, 3 పీపుల్ డెఫినెట్‌గా ఉంటున్నారు. సో, మీకు ఉంటే ఉన్నారు అని రాయొచ్చు. బట్ ఓన్లీ ఏంటి అంటే మీకు ఎఫ్-1లో ఉన్నప్పుడు ఓకే. అంటే మా పేరెంట్స్ ఇండియాలోనే ఉన్నారు. సో, నేను చదువుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తాను. సో, హ్మ్. అలాంటివి అంటే వాళ్ళకి ప్రాపర్టీస్ ఉండడం కానీ, అంటే మీరు డెఫినిట్‌గా హోమ్ కంట్రీని అబాండన్ చెయ్యను అనేది ఒక రూల్. ఆ రూల్ మీరు ఫిట్ అయినట్టుగా అలా మీ ఇంటెన్షన్స్ చూపించినట్టుగా అయితే డెఫినిట్‌గా మీకు ఎఫ్-1 వీసా వస్తుంది. ఓకే. సో, జనత గారు, ఈ ఇమిగ్రేషన్ అంటే యూఎస్ ఇమిగ్రేషన్ కావాలనుకునే వారికి మీరెలాంటి సజెషన్స్ ఇస్తారు? సో, ఇమిగ్రేషన్ ఏంటి అనంటే, అంటే మనకి ఇలాంటి అప్స్ అండ్ డౌన్స్ ఇట్లాంటి కొన్ని ఆర్డర్స్ వల్ల ఆల్‌వేస్ ఉంటాయండి. బట్ ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. సో, మన వాళ్ళు ఎక్కువగా ఇక్కడికి అంటే అమెరికాకి హై స్కిల్డ్ వర్క్ బేస్డ్ మీదే వస్తుంటారు కాబట్టి అమెరికాలో ఎప్పుడు హై స్కిల్డ్ వర్క్‌కి షార్టేజ్ ఉంది. సో, డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. ఆల్‌వేస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి. హ్మ్. ఇప్పుడు అంటే ప్రీవియస్‌గా ఉన్నాయి, ఇప్పుడున్నాయి, ఇక ముందు కూడా ఉంటాయి మనకి. ఎందుకంటే ఇట్స్ ఆల్ హై స్కిల్డ్ వర్క్ బేస్ కాబట్టి. సో, డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. మీరు ఏదైతే ఏ ఫీల్డ్‌లో ఉన్నారో కాకపోతే యూ హావ్ టు లుక్ ఔట్ అంటే ఏ ఫీల్డ్‌కి ఎక్కువగా డిమాండ్ ఉంది ఏంటి అనేది మీరు మీ స్టడీని కూడా ఆ రిలేటెడ్‌గా బేస్ చేసుకుంటే యూ విల్ బెనిఫిట్ ఔట్ ఆఫ్ ఇట్. ఓకే. సో, ఫైనల్‌గా ఒక విషయం చెప్పండి. ఈ ఇమిగ్రేషన్ రద్దు చేయటం, ఈ ట్రంప్ మాట్లాడినవి, ట్వీట్ చేసినవి వీటన్నిటి వల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అంటే నష్టము అనేది కొంత పోర్షన్ వాళ్ళకి అండి. అంటే నష్టం అని కూడా చెప్పలేము. ఎందుకంటే ఇది ఓన్లీ టెంపరరీగా అన్నారు. సో, 60 హ్మ్. డేస్ ఈస్ నాట్ ఏ బిగ్ థింగ్. ఇప్పుడు మనకి ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ చూసుకున్నట్టుగా అయితే కూడా మనకు ఇండియాలో అయితే ఫస్ట్ ఈ ఈ ఈ డెఫినిట్ డేట్ వరకు అన్నారు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఎక్స్‌టెండ్ చేశారు. ఆ తర్వాత ఎక్స్‌టెండ్ చేశారు. సో, ఏంటి అంటే ఎక్కువగా నష్టపోయే అవకాశం ఏం లేదు. టెంపరరీగా వాళ్ళు అంటే అక్కడ ఉండాల్సొస్తుంది. హాల్ట్ హ్మ్. అవ్వాల్సొస్తుంది. సో, విచ్ ఈస్ 60 డేస్ అంటే ఇప్పుడు ఉన్న గ్లోబల్‌లో ఉన్న కండిషన్స్ అంటే హెల్త్ రిస్ట్రిక్షన్స్ మూలాన 60 డేస్ అనేది ఒక చిన్న విషయం. ఎందుకంటే లైఫ్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ. సో, దీని విధంగా. కాకపోతే ప్రొక్లమేషన్ ఏంటి అనంటే టు ప్రొటెక్ట్ ద అమెరికన్ జాబ్స్ కాబట్టి ఆ టెంపరరీగా 60 డేస్ అన్నారు కాబట్టి ఎక్కువగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. కాకపోతే కొంత ఏంటి అంటే ఇప్పుడు ఎవరికైతే పేరెంట్స్ రావాలనుకున్నారు, పేరెంట్స్‌కి వాళ్ళు స్టిల్ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. కానీ ఆల్రెడీ వీసా వచ్చి అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి. హ్మ్. సో, వాళ్ళు ఒక 60 డేస్ వరకు రాలేరనమాట. సో, ఓకే. అదొకటే చిన్నది. బట్ మేజర్‌గా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యి అంటే ఒక చిన్న పోర్షన్ మాత్రమే ఎఫెక్ట్ అవుతున్నారు. సో, అంటే ఈ 60 డేస్ తర్వాత మళ్ళీ నార్మల్ సిట్యుయేషన్స్ వస్తాయంటారు. నార్మల్ సిట్యుయేషన్సే రావచ్చు. కాపోతే మనము ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టుగా ఆ ఓపెన్ ఎండెడ్ ఆప్షన్ కూడా వదిలేసారు. అంటే బేస్డ్ ఆన్ ద ఇన్‌పుట్ ఫ్రమ్ ద సెవరల్ డిపార్ట్‌మెంట్స్‌తో దాన్ని రివైజ్ చేసి ఎక్స్‌టెండ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ ఇప్పటికి మనం మాట్లాడుకునేప్పటికి మటుకైతే ఓన్లీ 60 డేస్. ఓకే. రైట్. థాంక్ యూ జనత గారు. నిజంగా అంటే మొన్న ట్రంప్ గారు ట్వీట్ చేసిన దగ్గర నుంచి, ఆ మాటలు విన్న దగ్గర నుంచి అందరికీ గూడా టెన్షన్ ఉందన్నమాట. ఏం జరుగుతుంది? దీనివల్ల ఏంటి అనేది. సో, వాటన్నిటికి సంబంధించిన డౌట్స్ అన్నిటి కూడా చాలా బాగా క్లియర్ చేశారు. థాంక్ యూ సో మచ్. యూ ఆర్ వెల్కమ్ అండి. థాంక్స్ ఫర్ హావింగ్ మీ. థాంక్ యూ.